హాయ్ అందరికీ. సో ప్రీవియస్ వీడియోలో మనం డేటా అనాలిటిక్స్ అంటే ఏంటి, రోడ్ మ్యాప్ అనేది మనం ఎలా స్టార్ట్ చేయాలి అనేది డీటెయిల్డ్గా చూసాం కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అని అంటే, బిఫోర్ వి ఈవెన్ హెడ్ ఇన్ టు ఏదైతే టూల్స్ ఉన్నాయో, ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, ఇలా మల్టిపుల్ టూల్స్, ఈవెన్ పైథన్, ఇలాంటివి రోడ్ మ్యాప్లో మనం కవర్ చేసాం. దట్ దిస్ ఈజ్ నీడెడ్ ఫర్ అస్ టు గో ఫార్వర్డ్. కాకపోతే వన్ క్విక్ థింగ్ ఏంటి అని అంటే, బిఫోర్ వీ స్టార్ట్ దీస్ ఇండివిజువల్ ఐటమ్స్, మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే టు అండర్స్టాండ్ ద బేసిక్ ఫండమెంటల్స్. ఎందుకనంటే మనం ఈరోజు చాలా ఆతృత ఉంటుంది. నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు కూడా ఐ వాంటెడ్ టు గెట్ ప్రాజెక్ట్స్ డన్, నాకు కాల్స్ రావాలి, నేను ఇంటర్వ్యూస్కి అప్లై చేయాలి, ఇలా చాలా ఆలోచించడం వల్ల ఫస్ట్ నేను స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేశాను, మల్టిపుల్ ప్లేసెస్లో నేర్చుకోవడానికి ట్రై చేశాను. దాని తర్వాత సీనియర్స్ని అడిగి ట్రై చేశాను. మల్టిపుల్ రౌట్స్ వర్క్ అవ్వనప్పుడు దెన్ రాదర్ దాన్ టేకింగ్ వన్ స్మాల్ స్టెప్ ఎట్ ఎ టైం, నేనేం చేశాను అని అంటే, ఈ స్టెప్లో ఉన్నదాన్ని ఇలా వెళ్ళాల్సింది పోయి, ఓకే ఈ లోపల ఫస్ట్ ఒక ఎక్సెల్ నేర్చేసుకుంటాను, తర్వాత పైథాన్ నేర్చుకుంటాను, ఇది సగమైంది, దాని తర్వాత అర్థం కాలేదు, సో సరే ప్రాజెక్ట్ ఏదో ఒకటి చేస్తాను, ఇప్పుడు అప్లై చేయడం స్టార్ట్ చేశాను. సో ఐడియల్గా మన పిరమిడ్ అనేది స్ట్రాంగ్గా ఎప్పుడు ఉంటుంది, మన పిరమిడ్కి బేస్ కరెక్ట్గా ఉన్నప్పుడు పైన మనం ఎంత కట్టినా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఈ పిరమిడే మనం సరిగ్గా బిల్డ్ చేయకుండా ఈ పైదాకా వెళ్ళి కాల్స్ ఆర్ ఇంటర్వ్యూస్ ఆర్ ఆఫర్స్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి మనకి అంత కమాండ్ సబ్జెక్ట్ అంటే బేసిక్ ఫండమెంటల్స్ రావు. కాకపోతే పైన కాన్సెప్ట్స్ కొన్నిసార్లు అర్థం కాకపోవడానికి రీజన్ కూడా ఏంటి, బేసిక్ ఫండమెంటల్స్ రాకపోవడం. సో ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడానికి మాత్రమే మనం బిఫోర్ ఈవెన్ హెడ్డింగ్ టు ఏం టూల్స్, వాటిని ఎలా వాడాలి, ప్రాజెక్ట్ చేయాలంటే ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్, ఇవన్నిటికన్నా ముందు ఫస్ట్ మనం నేర్చుకోబోయేది డేటా ఫండమెంటల్స్. ఇప్పుడు ఈ ఫండమెంటల్స్ నేర్చుకోవడం వల్ల మనం ఫ్యూచర్లో చేసే ప్రతి ప్రాజెక్ట్లో మనకి ఈ ఫండమెంటల్స్ ఒక స్ట్రాంగ్ బేస్ని క్రియేట్ చేస్తాయి. ఓకేనా? సో కన్సిడరింగ్ దాట్, ఫస్ట్ మనం ఏం చేస్తాము అని అంటే, డేటా అని అంటే చాలామందికి ఓకే ఇది మేబీ నాకు రాదేమో, ఇది నాకు అర్థం కాదేమో, మ్యాథ్స్ అంటే నాకు భయం అన్న థాట్ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ అది పక్కన పెట్టేసేయండి. ఇఫ్ యూ ఆర్ థింకింగ్ దట్ డేటా అనాలిటిక్స్ ఇస్ ద రైట్ ఫీల్డ్ ఫర్ యూ, యూ షుడ్ గివ్ ఇట్ ఎ ట్రై. అట్లీస్ట్ ఈ డేటా అనాలిటిక్స్ రోడ్ మ్యాప్ అండ్ ఈ ఫస్ట్ వీడియో ఆన్ ఫండమెంటల్స్ చూసాక ఇది కూడా నాకు అర్థం కావట్లేదు అని అన్నప్పుడు పాసిబిలీ యూ కెన్ థింక్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ అండ్ ఫీల్డ్స్ దట్ ఆర్ అవైలబుల్. బట్ వితౌట్ గోయింగ్ ఇన్ టు ద బేసిక్స్, డైరెక్ట్గా ఎస్క్యూఎల్, డైరెక్ట్గా పైథాన్, వీటితో స్టార్ట్ చేయడం వల్ల కన్ఫ్యూజన్ పెరుగుతుంది తప్పితే తగ్గనే తగ్గదు. నౌ అలా ఫియర్ ఉన్న వాళ్ళకు కూడా వన్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ వెరీ క్విక్లీ, ఫియర్కి రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి అన్నీ మర్చిపోయి అక్కడి నుంచి పరిగిచ్చేసి దాని నుంచి దాంకొని వెళ్ళిపోవడం, కానీ లేకపోతే దాన్ని ఫేస్ చేసి దాన్ని కష్టపడి నేర్చుకొని నేను అక్కడి నుంచి పైకి ఎదుగుతాను, ఐఎమ్ నాట్ స్విచ్చింగ్ అని కన్సిస్టెంట్గా నేను ఎఫర్ట్స్ పెట్టడం కానీ. సో ఫియర్ అనే వాటిలో ఏది చూస్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ ఎవ్రీ వే దట్ ఐ క్యాన్ ఫర్ యూ టు హ్యావ్ ఆల్ ద కంటెంట్, ఆల్ ద ఇన్ఫర్మేషన్, ఆల్ ద సాలిడ్ ఫౌండేషన్స్, ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి, ఇవన్నీ చెప్తాను. కాకపోతే వన్ కీ థింగ్ మనం ఎప్పుడు మిస్ అయిపోయేది ఏంటి అని అంటే, నాకు ఒక జాబ్ కావాలి, నేను ఏం చేస్తే నాకు జాబ్ వస్తుంది, ఎన్నిసార్లు అప్లై చేసినా జాబ్ రావట్లేదు. దీనికన్నా ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జాబ్కి వెళ్ళాలని అంటే మనం ఇంటర్వ్యూస్ క్లియర్ చేయాలి. ఈ ఇంటర్వ్యూస్లో మనల్ని చాలా క్వశ్చన్స్ అడుగుతారు, బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్స్ అడుగుతారు, మనం చేసిన ప్రాజెక్ట్స్ గురించి అడుగుతారు, లేకపోతే మనం చేసిన ఇంటర్న్షిప్స్ గురించి అడుగుతారు, మనకి ఎంత కమాండ్ మీద డెప్త్ ఉంది అని అడుగుతారు. సో వీటిల్లో వేటికైనా మనం ఆన్సర్ ఇవ్వలేకపోతే దే మైట్ నాట్ యాజ్ వెల్ హైర్ అస్ కదా. సో ఇవన్నీ క్లియర్ చేయగలగడం ఇంపార్టెంట్. అసలు ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలి అని అంటే మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలి. మన రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వగలగాలి అని అంటే ఆ రెజ్యూమేలో కావాల్సిన కీవర్డ్స్ ఉండగలగాలి. ఆ కీవర్డ్స్ని మనం ర్యాండమ్ డంప్ చేస్తే అయితే ఈజీగా డిటెక్ట్ చేయగలరు రిక్రూటర్స్. వైల్ లుకింగ్ అట్ యువర్ రెజ్యూమే, దే కెన్ క్విక్లీ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ కాపీ పేస్టెడ్ వర్సెస్ వాట్ ఈస్
యాక్చువల్లీ డన్, అంటే ఈ పర్సన్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి తను ఈ రీజన్ వల్ల ఈ ప్రాజెక్ట్ చేశాడు, తను ఇంతగా ఆలోచించి ఈ ప్రాజెక్ట్ చేశాడు అనే డెప్త్ మీ రెజ్యూమే చదివినప్పుడు అర్థమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో చాలామందికి రెజ్యూమేస్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఎయిదర్ కాపీ పేస్టెడ్ చాట్ జీపీటీ కాంటెంట్ ఆర్ వెరీ జెనరిక్ ప్రాజెక్ట్స్ దట్ 10 other people or 100 other people have already done. సో మీ ప్రాజెక్ట్స్లో యూనిక్ ఏముండదు, సో రెజ్యూమే స్టాండ్ అవుట్ అవ్వద్దు, ఎస్పెషలీ యాజ్ ఎ ఫ్రెషర్. సో రెజ్యూమేలో ఏదైనా ఇంక్లూడ్ చేయగలగాలి అని అంటే ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ వెయిటేజ్, ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఇవి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటాయి, ఇవి ఉండగలగాలి. ప్రాజెక్ట్స్ ఆర్ ఇంటర్న్షిప్స్ చేయగలగాలంటే ఫస్ట్ మనకి కోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి స్కిల్ ఉండగలగాలి. సో వీటన్నిటి గురించి ఆలోచించకముందు ఫస్ట్ మన ఫౌండేషన్ స్కిల్స్ ఇవి కానీ మనది స్ట్రాంగ్గా అయిపోయింది అనుకోండి, ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్, రెజ్యూమే, ఇంటర్వ్యూస్, జాబ్ ఆఫర్ ఇవన్నీ సీక్వెన్షియల్గా జరుగుతాయి. కానీ స్కిల్ ఫౌండేషన్ లేకుండా నేను ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతాను, నేను ప్రాజెక్ట్స్ చేస్తాను అని అన్నప్పుడు అక్కడ బిగ్గెస్ట్ గ్యాప్ అండ్ ఫియర్, టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది. ఎందుకనంటే అప్లై చేస్తున్నాం, అవుట్కమ్ రాదు. సో అందుకని చూజ్ విచ్ కైండ్ ఆఫ్ ఫియర్ యూ వాంట్ టు గో ఫార్వర్డ్ టు. సో మీరు కానీ ప్రతిదీ ఫేస్ చేసి నేను కష్టపడి నేను రైజ్ అవుతాను అని అనుకుంటే మాత్రం ఈ వీడియో చూడండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ప్రతి దాన్ని, ప్రతి కాన్సెప్ట్ని, ప్రతి టూల్ని సింప్లెస్ట్ వేలో డెప్త్ మిస్ అవ్వకుండా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలగడానికి మీకు ఎంతైతే డెప్త్ కావాలో, ఈవెన్ యాజ్ ఎ ఫ్రెషర్, ఈవెన్ యాజ్ ఎ పర్సన్ డేటా అనాలిటిక్స్ అనే పదం కూడా నాకు తెలీదు అని అనుకున్న వాళ్ళకు కూడా నేను అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ రోజు వీడియోకి. సో ఫస్ట్ థింగ్, డేటా అంటే ఏంటి? బిఫోర్ ఈవెన్ గోయింగ్ టు డేటా అనాలిటిక్స్ కదా, మనకు ఒక ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు. లేని వాళ్ళు మాత్రం వినండి, ఉన్నవాళ్ళు రిఫ్రెష్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకనంటే ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ ఆన్సర్ చెప్పడానికి నేను నేర్చుకుంటున్నానని కాదు, నేను అడిగితే ఎలా చెప్పాలి అన్న థాట్ని పక్కన పెట్టేసి ప్యూర్గా నేను ఈ సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా నెయిల్ చేయాలి, నిద్రలో లేపడిగినా నాకు ఆ కాన్సెప్ట్ గుర్తుండగలగాలి, నేను దీంతో నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు జాబ్ జాయిన్ అయ్యారనుకోండి, నెక్స్ట్ 10, 20, 30 years మీరు ఆ జాబ్లోనే ఉంటారు. సో ఆ 30 years నేను 40 years ఏదైతే కష్టపడతానో ఇష్టమైన సబ్జెక్ట్ మీద పనిచేయాలి అని అనుకున్నప్పుడు ఆ ఇష్టం ఎప్పుడు వస్తుంది? మనకు అన్నీ అర్థం కానప్పుడు. మనకు అర్థం కాని సబ్జెక్ట్ ఎప్పుడు మనకి అస్సలు నచ్చదు. సో నేను ఎండ్ టు ఎండ్ డీటెయిల్గా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఏమున్నా కింద కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు రావడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఛానల్ని. సో ఇప్పుడు డేటా గురించి మాట్లాడుకుందాం. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం చూసినా వాటిల్లో డేటా ఉంటుంది ప్రతి ఒక్క దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కిరాణా స్టోర్కి వెళ్ళారు, మమ్మీ ఆ రోజు బిర్యానీ చేస్తుంది, మమ్మీ కిరాణా స్టోర్కి వెళ్ళి సామాన్లు తీసుకురమ్మంది. అక్కడున్న డేటా ఏంటి? కిరాణా స్టోర్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయి, ఓకేనా, వెజీస్. దాని తర్వాత ఇదొక డేటా. ఇప్పుడు వెజీస్లో ఏమేమి ఉంటాయి? క్యారెట్స్ ఉంటాయి, బీట్రూట్ ఉంటుంది, క్యూకంబర్ ఉంటుంది, ఇలా ఇవన్నీ డేటానే కదా. సో ఇది మన చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్. అంటే ప్రతి టెక్స్ట్, మీరు రాసే ప్రతి నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాట్సాప్లో చాట్స్ పంపించుకుంటారు ఫ్రెండ్స్. నా వాళ్ళు పంపించేది డేటా. వాళ్ళు ఒక ఇమేజ్ పంపిస్తే అది కూడా డేటా. వాళ్ళు కానీ ఒక వీడియో పంపించారనుకోండి, యూట్యూబ్ వీడియో, అది కూడా డేటానే. సో మనం డైలీ లైఫ్లో ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు డేటా అనేది ఖచ్చితంగా ఉంటుంది. నియర్లీ 1000 బిజినెసెస్ ప్రతిరోజు ఇండియాలో ఓపెన్ అవుతాయంట. అండ్ ఈ 1000 బిజినెస్ రన్ చేయాలి అని అంటే వాళ్ళకి డేటా కావాలి. చాలా బిజినెసెస్, స్మాల్ బిజినెసెస్ ఆర్ మేబీ ఫ్యామిలీ బిజినెసెస్ డేటా లేకుండా గట్ బేస్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. ఏంటి అని అంటే, ఓకే నాకు అనిపిస్తుంది సో నేను ఇది చేస్తాను అని. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, డేటా అనలిటిక్స్ అనేది ఎంత వాల్యుబుల్లో మనకు అర్థమవుతుంది దానివల్ల. లెట్ మీ సే ఒక రెస్టారెంట్ ఉంది, ఓకేనా. ఆ రెస్టారెంట్ పేరు మురళీకృష్ణ. సో ఈ మురళీకృష్ణ అనే రెస్టారెంట్లో, అగైన్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఏ కంపెనీని డైరెక్ట్ ఉద్దేశించి అయితే కాదు. సో వాళ్ళు మండే నుంచి సండే వరకు ఆపరేటింగ్ ఉన్నారు. సో మధ్యలో మనకి ఏమున్నాయి? ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే, ఓకేనా. సో ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా, ఇది ఒక్క కర్రీయే తీసుకుందాం, ఇంకేం తీసుకోవద్దు. పన్నీర్ బటర్ మసాలా. సో ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా మండే రోజు 10 సేల్ అయ్యాయి,
ట్యూస్డే రోజు 15 సేల్ అయ్యాయి, వెన్స్డే రోజు 12 సేల్ అయ్యాయి, థర్స్డే రోజు 2 సేల్ అయ్యాయి, ఫ్రైడే రోజు 20 సేల్ అయ్యాయి, సాటర్డే రోజు ఒక 15 సేల్ అయ్యాయి. ఇలా ఒక డేటా ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, సో ఏ రోజు కూర ఆ రోజు వండుతున్నారు. అరే ఈరోజు సేల్ తక్కువ వచ్చింది, ఏం కాదులే. కానీ వాళ్ళు వండేది లెట్ మీ సే 100 kgs ఆఫ్ 100 kgs చాలా ఎక్కువ అయిపోయింది కదా, సరే 10 kgs ఆఫ్ పన్నీర్ బటర్ మసాలా కుక్ చేశారు అనుకుందాం. సో ఇప్పుడు ఏమైంది అని అంటే మేనేజర్ వచ్చి అడుగుతాడనమాట, సార్ యాక్చువల్గా మనకి మండే నుంచి సాటర్డే వరకు పన్నీర్ బటర్ మసాలా ప్రతిరోజు 10 kgs వండుతున్నాం, మిగిలిన రోజులంతా ఆల్మోస్ట్ మనకి వేస్టేజ్ ఎక్కడా లేదు, కానీ మొన్న ఒక రోజు వచ్చేసి వేస్టేజ్ వచ్చింది సార్ అని అంటాడు. అప్పుడు సీనియర్ మేనేజర్ వచ్చేసి లేకపోతే హెడ్ వచ్చేసి ఏమంటాడంటే, సరే ఏం కాదు ఆ రోజు ఎవరు లేరేమో, ఈ తక్కువ ఆర్డర్స్ ఎందుకు వచ్చా మనకు తెలీదు, 10 kgs వండుతూ పోదాం అని అంటాడు. సో ఇక్కడ ఒక హోటల్ వచ్చేసి డేటాని డెసిషన్స్కి వాడట్లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకో కంపెనీ ఉంది, ఇంకో కంపెనీ అంటే ఇంకొక హోటల్ ఉంది. ఆ హోటల్ ఏం చేస్తున్నారనంటే ఇదే డేటా వాళ్ళకు కూడా వచ్చింది, ఓకేనా, ఇదే డేటా ఆ సెకండ్ కంపెనీకి కూడా వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, ఏ డేట్ రోజు వచ్చిందో చూడుమా అని మేనేజర్కి చెప్పారంట. మేనేజర్ వచ్చేసి థర్స్డే వచ్చింది, ఓన్లీ టూ పార్సల్స్ రిక్వెస్ట్ మాత్రమే వచ్చింది మనకు స్విగ్గీలో అని చెప్పాడంట. అప్పుడు ఆ హెడ్ అడిగాడంట, ఓకే ఇది ఈ థర్స్డే మాత్రమేనా, ప్రీవియస్ వీక్స్లో కూడా ఎక్కడన్నా ఇంత తక్కువ వచ్చిందా, ఎందుకంటే యావరేజ్గా సమ్వేర్ అరౌండ్ 9, 10, 15 ఇలా ఆర్డర్స్ రావాలి, విచ్ ఇస్ ఫేర్ ఇనఫ్. కానీ 2 ఆర్డర్స్ రావడం ఏంటి థర్స్డే, ప్రీవియస్ థర్స్డేస్ కూడా ఇలానే ఉన్నాయా, లేకపోతే ప్రీవియస్ వీక్స్లో ఇలాంటి ఏదైనా రోజు ఉందా అని అన్నప్పుడు ఆ మేనేజర్ వెళ్ళి డేటా మొత్తం వెతికి మళ్ళీ వెనక్కి చెప్పాడంట, సార్ మనకి థర్స్డేస్ వెడ్నెస్డేస్ తక్కువ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ వస్తుంది అని. అండ్ ఈ సెకండ్ ఇది రెస్టారెంట్ ఏ అనుకుందాం, ఇది రెస్టారెంట్ బి అనుకుందాం. సో రెస్టారెంట్ బి కూడా 10 kgs వండుతున్నారు. అప్పుడు వీళ్ళు అనలైజ్ చేసిన ప్యాటర్న్ ప్రకారం ప్రతి థర్స్డే, వెనస్డేస్ కొన్నిసార్లు 10 వస్తున్నాయి, కానీ ప్రతి థర్స్డే ఓన్లీ 2 మాత్రమే వస్తున్నాయి. సో ఇప్పుడు దీనికి ఎందుకు వస్తున్నాయి అని అన్నప్పుడు వాళ్ళు పాసిబుల్ ఆప్షన్స్, రీజన్స్, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ ఇలా సపరేట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కానీ నేను బ్రీఫ్గా చెప్తా. వాళ్ళు ఒక రూట్ కాజ్ అనాలిసిస్ చేశారు, ఈ 2 నంబర్ ఎందుకు వస్తుంది, 2 to 3 ఆర్డర్స్ మాత్రమే ఎందుకు వస్తున్నాయి థర్స్డేకి అని. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అని అంటే, మిగిలిన రోజుల్లో మనుషులు ఇదేమంటారు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్కి సంబంధించి అనమాట ఈ కాన్సెప్ట్. సో మిగిలిన రోజులు మనుషులు నాన్ వెజ్ తినరు. అగైన్ ఇది వెరీ హైపోథెటికల్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ సినారియోనైతే కాదు, కాకపోతే ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో మిగిలిన రోజులు మనుషులు నాన్ వెజ్ అస్సలు తినట్లేదు ఆర్ తక్కువ తింటున్నారు. సో ఈ డేట్స్లో మనుషులు వెజిటేరియన్ ఆర్డర్ చేసుకుంటున్నారు, బికాజ్ ఆ రోజులు వాళ్ళు నాన్ వెజ్ తినట్లేదు ఫర్ ఎనీ రీజన్, రిలీజియస్ రీజన్ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో ఏదన్నా బయటికి వెళ్ళి ఫంక్షన్ అయ్యొచ్చు, వాట్ ఎవర్ రీజన్, ఈ డేట్స్లో ఫంక్షన్స్ పెట్టట్లేదు ఆర్ నాన్ వెజ్ తింటూ ఉన్నారు. అండ్ అట్ వన్ పాయింట్ ఏదైతే థర్స్డే ఉందో మనకి, ఆ థర్స్డే రోజు ఏమైపోయింది, ఆ థర్స్డే రోజు మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మిగిలిన రోజులంతా నాన్ వెజ్ తినలేదు కదా, నాన్ వెజ్ ఈ డేస్లో నో నాన్ వెజ్ కదా. సో ఈ థర్స్డే అనే రోజు ప్రతి ఒక్కరు వెళ్ళి నాన్ వెజ్ ఆర్డర్ చేసుకుంటున్నారు, లేకపోతే నాన్ వెజ్ తింటున్నారు. అందుకని మనకి ఈ డేట్న తక్కువ పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ వచ్చిందంటే వెజిటేరియన్ ఆర్డర్ తక్కువైంది. సో ఒక పని చేద్దాము అని వాళ్ళ మేనేజర్కి రెస్టారెంట్ బి ఓనర్ ఏమని చెప్తాడు అని అంటే, ప్రతిరోజు 10 kgs ఉండండి, ఎందుకంటే మనకు అసలు వేస్టేజ్ అవ్వట్లేదు ఫుడ్ కాబట్టి, కానీ థర్స్డేస్ మాత్రం 2 kgs ఆర్ 1 kg మాత్రమే ఉండండి. సో ఇప్పుడేం చేశారు వీళ్ళు, ప్రతి వీక్కి ఆల్మోస్ట్ 8 kgs పన్నీర్ బటర్ మసాలా సేవ్ చేసుకున్నారు. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ రెస్టారెంట్ ఏ వచ్చేసి ప్రతి వీక్ ఆ 8 kgsని వేస్ట్ చేసుకుంది. నా ఇప్పుడు ఓన్లీ 8 kgs మాత్రమే. కొన్నిసార్లు డేటాని యూజ్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకోకపోవడం వల్ల లాస్ కంపెనీస్కి చాలా పెద్దవి జరగచ్చు. ఇక్కడ నేను చిన్న నంబర్స్తో ఎగ్జాంపుల్ చెప్పాను. సో డేటా అనేది ప్రతి దగ్గర ఉంటుంది. ఇండియాలో మోర్ దాన్ 1000 బిజినెసెస్ ఈచ్ డే ఓపెన్ అవుతున్న పాసిబిలిటీ ఉన్న ఈ రోజుల్లో అన్ని బిజినెసెస్
ఎఫెక్టివ్గా ఫంక్షన్ అవ్వాలి అని అంటే వాళ్ళు డేటాను వాడుకుంటారు. అండ్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ హ్యావ్ నౌ లెర్న్డ్ దట్ నాకు డేటా అనే ఒక డొమైన్ ఉండాలి. డేటాని అనలైజ్ చేసి నేను బిజినెస్ డెసిషన్ ఒకటి తీసుకోవాలి అని అంటే నాకు అనిపించింది కాదు, డేటాని బట్టి నేను ప్రిడిక్ట్ చేసి తీసుకుంటే అది నాకు, నా బిజినెస్కి, నా బిజినెస్ ఫైనాన్సెస్కి మంచిది అని గ్రహించారు. కాబట్టి చాలా కంపెనీస్ డేటా అనలిటిక్స్ అనే రోల్స్కి హైర్ చేసుకుంటున్నారు. సో డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది నేను లాస్ట్ రోడ్ మ్యాప్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా మీకు అర్థమైంది డేటా ఎలా ఉంటుంది, డేటా వాడుకున్న బిజినెసెస్ ఎలా ఉంటాయి అని. ఇప్పుడు నెక్స్ట్ వెరీ క్విక్లీ కదా, ఇప్పుడు మనం ఏం చూసాం, డేటా అంటే ఏంటి అనేది చూసాం. సో వాట్ వీ కెన్ క్విక్లీ డూ ఈజ్ మూవ్ ఇన్ టు ఆర్ స్లైడ్స్. సో వాట్ ఈస్ డేటా? డేటా అంటే రా ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, ఫిగర్స్ అంటే నంబర్స్ అవ్వచ్చు, ఏదన్నా ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి జనాభా లెక్కలకు వస్తారు, సెన్సెక్స్, అది కూడా ఒక డేటానే, ఓకేనా? దాన్ని యూజ్ చేసుకొని మనం అనలైజ్ చేయగలిగి ఏ అవుట్కమ్ అన్నా ఉంటే అది మన డేటా. ఎనీథింగ్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ కెన్ బీ కేటగరైజ్డ్ యాజ్ డేటా. క్విక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మన డైలీ లైఫ్లో మన పేరు డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో నా స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారని లిస్ట్ చేస్తే నేమ్స్ అని రాశాను అనుకోండి, అరుణ్, వరుణ్, ఇదంతా కూడా మళ్ళీ డేటా. సో నేమ్, ఏజ్ ఒక డేటా, ఫోన్ నంబర్, మన షాపింగ్ హిస్టరీ ఒక డేటా. లాస్ట్ టైం మనము అమెజాన్ ఎగ్జాంపుల్ చూసాం లాస్ట్ వీడియోలో. ఇన్ కేస్ ఎవరన్నా రోడ్ మ్యాప్ వీడియో చూడకుండా ఉంటే ఇక్కడ ఈ వీడియోని పాజ్ చేసి గో బ్యాక్ టు ద రోడ్ మ్యాప్ వీడియో, కమ్ బ్యాక్ హియర్. ఎందుకనంటే మనం ఒక అవుట్కమ్ సైడ్ వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక రోడ్లో ప్రయాణించాలనుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ పాయింట్ తెలియాలి, ఎండింగ్ పాయింట్ ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలి. ఆ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ తెలియకుండా మనం జిగ్జాగ్గా వెళ్తున్నప్పుడు ఎండింగ్ పాయింట్కి ఎంత దగ్గర ఉన్నామో తెలియకుండా వెనక్కి తిరిగేస్తాం అండ్ కన్ఫ్యూజన్లో దారి తప్పిపోతాం. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ రోడ్ మ్యాప్ అర్థం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ వీడియోని చూడండి. సో లొకేషన్ ట్రాకింగ్ డేటా, సోషల్ మీడియా యాక్టివిటీ, క్లిక్స్, ఇవన్నీ డేటానే. ఒక బిజినెస్ పర్స్పెక్టివ్కి వస్తే వాళ్ళ కస్టమర్ డీటెయిల్స్, వాళ్ళ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, సేల్స్ ట్రాన్సాక్షన్స్, రిసీట్స్, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, ఇన్వెంటరీ ఎంత ఉంది, ఇన్వెంటరీని ట్రాక్ చేసుకోగలగడం, ఇదంతా వాళ్ళకి డేటా. ఇంకా చాలా ఉంటాయి, బట్ బ్రీఫ్ ఎగ్జాంపుల్స్ ఇవి. ఒక టెక్నాలజీ పరంగా అంటే ఒక వెబ్సైట్ పరంగా చూసుకుంటే వెబ్సైట్కి ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, ఒక్క యూజర్ వచ్చి ఎంతసేపు వెబ్సైట్ మీద ఉంటున్నాడు, దీన్ని బట్టి మనం చాలా యాడ్స్ ఇవన్నీ చూస్తాం. ఆ యాడ్స్ అన్నీ ఊరికే రన్ చేసేవి కాదు, ఈ నంబర్స్ని వీటన్నిటిని అనలైజ్ చేసి ఎలాంటి యాడ్ రన్ చేయాలో చూసి ఆ యాడ్ రన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ నంబర్స్ని చూస్తారనమాట, ఎలా పర్ఫామ్ చేస్తుంది మన యాడ్ అని. అండ్ నౌ ఒక క్విక్ థింగ్ చెప్తాను బిఫోర్ వీ ప్రొసీడ్ ఎనీ ఫర్దర్. ఎనీథింగ్ దట్ యూ కెనాట్ మెజర్, యూ కెనాట్ మానిటర్ ఆర్ ఇంప్రూవ్. మెజర్ కానీ చేయలేకపోతే మనం దాన్ని మానిటర్ చేయలేము, దాన్ని ఇంప్రూవ్ కూడా చేయలేము. ఈ స్టేట్మెంట్ మేబీ కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, ఓకేనా? ఆ అబ్బాయి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, నేను చాలా కష్టపడి నా 10th బోర్డ్స్లో మంచి మార్క్స్ నేను ఏం చేయాలి అని అనుకుంటున్నాడు. అండ్ ఆ అబ్బాయికి ఇనిషియల్గా ఇంగ్లీష్లో 40 మార్క్స్ వచ్చేవి. ఆ 40 మార్క్స్ వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, నేను ఇంప్రూవ్ అవ్వాలి అని చాలా క్లాసెస్ తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఎగ్జామ్ రాశాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఎగ్జామ్ రాశాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ ఎగ్జామ్ రాశాడు. కానీ నార్మల్గా ఎగ్జామ్ రాసుకుంటూ వెళ్ళాడు. 10th కల్లా వచ్చేసరికి తనకి 60 మార్క్స్ వచ్చాయి. సో ఇలా తను ఏం ట్రాక్ చేసుకోకుండా డైరెక్ట్గా ప్రతి ఎగ్జామ్కి కష్టపడడం మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు. రాదర్ దెన్ దాట్, ఎన్ని టెస్ట్లు ఉన్నాయి, నాకు 4 టెస్ట్లు ఉన్నాయి, ఈ టెస్ట్లో నాకు 40 మార్క్స్ వచ్చాయి. గుడ్ స్టార్టింగ్ పాయింట్. నాకు 0 రాలా, 20 రాలా, 39 రాలా, 40 వచ్చాయి. సో నెక్స్ట్ ఎగ్జామ్కి నేను ఏం చేస్తాను, ఇంకా బాగా కష్టపడి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తాను. సో ఇప్పుడు నాకు 45 మార్క్స్ వచ్చాయి. సో నాకేం అర్థమైంది, ఓకే నేను 5 మార్క్స్ ఇంప్రూవ్ అయ్యగలిగాను ఒక టెస్ట్ నుంచి ఇంకో టెస్ట్కి. సో నేను 3rd టెస్ట్కి వెళ్ళేసరికి నాకు అట్లీస్ట్ 50 రావాలి. ఆ ఆశయంతో కష్టపడతాడు. సో దట్ ఈస్ 50 మార్క్స్. సో నెక్స్ట్ దాంట్లో 52 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో ఇప్పుడు నాకు 52 వచ్చాయి, ఐ కెన్ డూ యాక్చువల్లీ బెటర్ అనుకుంటా. సో లెట్ మీ సే నెక్స్ట్ టైం నాకు 60 మార్క్స్ వస్తాయి అని. సో ఈసారి 59 రావచ్చు. సో తినేమనుకుంటాడు, ఓకే నేను 60 మార్క్స్కి ఏం చేశాను కదా, 2 మార్క్స్ క్వశ్చన్ అన్నీ రాద్దాం అనుకున్నాను, 8 మార్క్స్ క్వశ్చన్, ఇలా తను
అర్థం చేసుకొని తను ఎక్కడ మిస్టేక్ చేశాడు, ఎక్కడ బెటర్గా ప్రిపేర్ అయ్యి ఉండాల్సింది, దేని విషయంలో ఇంకా ఎఫెక్టివ్గా ఆలోచించి ఉండాల్సింది, ముందుగానే దేనికి ప్లాన్ చేసుకొని ఉండాల్సింది అనేది ఇలా నంబర్స్ చూసినప్పుడు ఎక్కడ తగ్గాడు, ఎక్కడ మార్క్స్ పెరిగాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. మెజరింగ్ అని అంటే ఓకే 40 to 50 + 5 ఇదే కదా మెజర్మెంట్ అంటే. ఇప్పుడు ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, లేకపోతే ఎంత ఉంది అనేది మాత్రమే అనేది కదా మన మెజర్మెంట్. సో మనం మెజర్ చేయకుండా ఇలా వెళ్ళినప్పుడు మనం మానిటర్ చేయలేం. మానిటర్ అంటే 5 పెరిగిందా, 5 తగ్గిందా, అసలు పెరిగి తగ్గకుండానే కాన్స్టెంట్గా ఉందా అని మానిటరింగ్ మనం మెజర్ చేయందే చేయలేం. ఆల్ ఆఫ్ సడన్ వచ్చి నీకు 4 టెస్ట్లో ఎలా ఉన్నింది ట్రెండ్ అని అంటే పెరిగిందని చెప్పలేను, తగ్గిందని చెప్పలేను, ఎలా ఉందో నాకు గుర్తులేదు, నాకు తెలియదు అని చెప్తాం. అండ్ మానిటర్ చేయనప్పుడు ఇంప్రూవ్ అవ్వలేం. ఇలా ఈ అబ్బాయి ఫస్ట్ ఎగ్జామ్ నుంచి సెకండ్ ఎగ్జామ్కి మానిటర్ చేసుకోగలిగాడు కాబట్టి ఆ అబ్బాయి థర్డ్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఓకే నేను XYZ చేయడం వల్ల నాకు 5 మార్కులు పెరిగాయి, నెక్స్ట్ టైము నేను ఈ ఎక్స్ట్రా డయాగ్రామ్ కూడా గీసొస్తాను ఎగ్జామ్లో వెళ్ళి. సో అలాగా ఇంప్రూవ్ అవ్వడానికి పాసిబిలిటీ నువ్వు మానిటర్ చేసుకోగలిగినప్పుడు, వాట్ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రైట్, వాట్ కెన్ బీ డన్ బెటర్, ఇలాంటి క్వశ్చన్స్కి నీ దగ్గర ఆన్సర్ ఉండగలిగినప్పుడు కదా నువ్వు ఇంప్రూవ్ అవుతావు. అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఉండగలగాలి అని అంటే మనం మెజర్ చేయగలగాలి, క్వాంటిఫై చేయగలగాలి. క్వాంటిఫై చేయగలగాలంటే వీ షుడ్ బీ ఏబుల్ టు పుట్ ఇట్ యాజ్ అ నంబర్. ఓకేనా? సో ఇఫ్ వీ కాంట్ మెజర్, వీ కాంట్ మానిటర్. ఇఫ్ వీ కాంట్ మానిటర్, వీ కెనాట్ ఇంప్రూవ్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇందాక చూసిన ఎగ్జాంపుల్ ఏదైతే మనది ఉందో టెక్నాలజీలో వెబ్సైట్ క్లిక్స్, యూజర్ సెషన్స్, ఇవన్నీ మెజర్ చేస్తున్నాం మనం. అంటే ఎంత నెంబర్ వచ్చింది అన్న డేటా అయితే మన దగ్గర ఉంది. సో మెజర్, మానిటర్, ఇంప్రూవ్, MMI ఈ కాన్సెప్ట్ బిజినెసెస్కి, టెక్నాలజీస్కి ఎందుకు అప్లై అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న కంపెనీ, ఈ సంవత్సరం నేను 30 కోట్లు రెవెన్యూ జనరేట్ చేశాను. సో నాకు ఒక టార్గెట్ ఉంది, ఈ సంవత్సరం 30 crores రెవెన్యూ ఎంతమంది కస్టమర్స్తో జనరేట్ చేసావు? 20,000 మంది వల్ల నువ్వు 20,000 మంది వల్ల నువ్వు 30 కోట్లు జనరేట్ చేసుంటే నెక్స్ట్ మంత్కి ఆర్ నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఎంతమంది కస్టమర్స్ పెరుగుతారు అండ్ దాన్ని బట్టి మన రెవెన్యూ ఎలా పెరుగుతుంది అనేది ప్రొజెక్ట్ చేయగలుగుతాం, మెజర్ చేయగలుగుతాం. అలా మనం ఒక టార్గెట్ పెట్టుకొని అచీవ్ చేయగలగడానికి ఏమేమి చేయాలి అనేదానికి మార్కెటింగ్ టీమ్ వచ్చి అడ్వైస్ చేస్తుంది. ఇంత నాకు ఖచ్చితంగా రెవెన్యూ పెరగాలి, సో మార్కెటింగ్ టీమ్ నువ్వు నాకు హెల్ప్ చేయి. సో వెబ్సైట్ క్లిక్స్ 30 క్లిక్స్ వస్తున్నాయి, ఎందుకని మనం యాడ్ రన్ చేస్తున్నాం కదా, ఇంకా ఎక్కువ రావాలంటే మనం ఏం చేయాలి? సో ప్రతి దగ్గర మన MMI మెజర్, మానిటర్, ఇంప్రూవ్ అనే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది కంపెనీస్కి. ఓకేనా? సో నౌ దట్ వీవ్ అండర్స్టూడ్ అబౌట్ డేటా వెరీ క్లియర్లీ. డేటా అనేది ఒక లివింగ్ ఎకోసిస్టమ్. దాన్ని ఈ ఎగ్జాంపుల్తో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్స్ వాడతాం, ల్యాప్టాప్స్ వాడతాం, గూగులే వాడుతున్నాం అనుకోండి. ఓకేనా? సో ఫోన్స్ వాడతాం, ల్యాప్టాప్స్ వాడతాం, లేకపోతే కొన్నిసార్లు సెన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇళ్లలో గూగుల్ హోమ్, అలెక్సా ఇలాంటి డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి, ఫ్యాన్ ఫోన్తో కంట్రోల్ అవ్వడం, ఇలా IoT అండ్ సెన్సర్ డివైజెస్ ఉంటాయి. సిస్టమ్స్ ఉండొచ్చు, యాప్స్ ఉండొచ్చు. ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డేటా అనేది వెళ్తూనే ఉంటుంది ప్రపంచంలోకి. సో ఇదంతా డేటా పొల్యూషన్ అని అంటే డేటా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుంది, డేటా రాంగ్ డేటా అవ్వచ్చు, ఒక ఫైల్ పంపించి మనం డిలీట్ చేసేస్తాం, ఒక ఫైల్లో తప్పు ఉంది కానీ మనం చూడము అండ్ అందుకని ఆ ఫైల్ని సెకండ్ టైం పంపిస్తాం. సో వరల్డ్లోకి వెళ్ళే డేటా ఏదైతే డేటా పొల్యూషన్ ఉంటుందో అవంతా ఒక డేటా లేక్, ఒక సముద్రంలోకి వెళ్ళి కూర్చుంటాయి అనుకోండి. ఇది ఒక బిజినెస్ లాగా ఆలోచించండి. ఓకేనా? సో ఈ బిజినెస్ యొక్క యాప్ని ఫోన్లో వాడుతున్నారు, డెస్క్టాప్లో వాడుతున్నారు, ఇంట్లో సెన్సర్స్తో వాడుతున్నారు అండ్ అక్కడున్న మొత్తం డేటా ఏ టైంకి వాడారు, ఏ టైంకి వైఫై ఆన్ అయింది, ఏ టైంకి యాప్ ఓపెన్ చేశారు, ఎంతసేపు యాప్లో ఉన్నారు, ఇలాంటి డేటా మొత్తం వెళ్తూనే ఉంటుంది. సో అదొక సముద్రంలో కూర్చుంది అనుకుందాం. ఇక్కడ వెబ్సైట్కి లేకపోతే మన రిపోర్ట్స్కి మనం ఇన్సైట్స్ తీయడానికి ఈ డేటా ఎంత క్లీన్గా ఉంటే మనం ఇక్కడ అంత ఎఫెక్టివ్ పని చేయగలం. అంటే మీరు ఏ డేటాని అనలైజ్ చేయాలన్నా డైరెక్ట్ డేటాని తీసుకొని నేను వెళ్ళి అనలైజ్ చేసేస్తాను అని అంటే దట్ విల్ నాట్ వర్క్. ఎందుకనంటే మీకు రాబోయే స్లైడ్స్లో నేను చూపిస్తాను హౌ మెస్సీ డేటా కెన్ బి. ఓకేనా? ఫార్మోస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే డేటాలో టైప్స్ ఏంటి అని. ఈవెన్ బిఫోర్ మూవింగ్ దేర్ ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం.
ఆ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని టీచర్ మార్క్స్ నోట్ చేసుకోవాలి ఒక పేపర్ మీదే. ఓకేనా? సో వాళ్ళు ఎలా నోట్ చేసుకుంటారు? సీరియల్ నంబర్, నేమ్, సెక్షన్, మార్క్స్ ఇలా నోట్ చేసుకుంటారు. సో 1 2 3 రాజు, కుమార్, శ్యామ్ అనుకుందాం. ఓకేనా? ఆర్కేఎస్ ఊరికే సింపుల్ నేమ్స్ పెట్టుకుందాం. వీళ్ళు సెక్షన్ ఏ, సెక్షన్ డి, సెక్షన్ ఏ. ఓకేనా? చాలా ఉండొచ్చు, కాకపోతే మనం జస్ట్ 3 తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్కి. సో రాహుల్కి రవి, ఐ డోంట్ నో ఏం పేరు చెప్పాను, ఐమ్ వెరీ సారీ, బట్ ఆర్కి 20 మార్క్స్ వచ్చాయి, కేకి 30 మార్క్స్ వచ్చాయి, ఎస్కి 40 మార్క్స్ వచ్చాయి. సో ఇలా ఒక టేబుల్లో రాసుకుంటారు కదా. ఇలా మనం ఈ టేబుల్ని చూసుకున్నట్టయితే ఇక్కడ 1 ఆర్ ఏ 20 ఇవన్నీ ఏంటి మన డేటా. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్లో టైప్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, బెవరేజెస్ అంటే డ్రింక్స్ ఉంటాయి, సాలిడ్ ఫుడ్ అంటే బిర్యానీస్ ఇవన్నీ ఉంటాయి, డెజర్ట్స్ ఉంటాయి, స్పైసీ ఫుడ్స్ ఉంటాయి. ఇలా ఎలా అయితే టైప్స్ మనకి ఉంటాయో ఫుడ్లో, అలానే డేటాకి కూడా టైప్స్ ఉంటాయి. ఈ డేటా టైప్స్ అనేవి అర్థం కాకపోతే మనం డేటాని అనలైజ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ డేటా టైప్స్ ఏంటో నేర్చుకుంటాం. సో ఒక పేరు అర్పిత ఆర్ ముంబై, ఇక్కడ ఏమున్నాయి, అన్ని లెటర్స్ ఉన్నాయి కదా. సో లెటర్స్ ఉన్నాయి కాబట్టి అదొక టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై 49 అని ఉంది. ఇది ఒక డేటా పాయింట్ అనుకోండి, ఏదో ఒక సినారియోలో, ఒక డమ్మీ సినారియోలో. సో ఇది మన టెక్స్ట్ అవుతుందా, స్ట్రింగ్ ఉంటుందా అని అంటే ఇది స్ట్రింగే అవుతుంది ఆర్ టెక్స్టే అవుతుంది. ఓకేనా? దీన్ని టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్ అనొచ్చు. నేమ్స్, అడ్రసెస్, ఐడీస్, ఏదన్నా ఆల్ఫబెట్స్తో కూడి నంబర్స్ వచ్చినా లేకపోతే జస్ట్ ఆల్ఫబెట్స్ వచ్చినా ఇవన్నీ మన టెక్స్ట్ ఆర్ స్ట్రింగ్ అని అంటాం. సెకండ్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఏంటి అని అంటే న్యూమరిక్ ఆర్ ఇంటీజర్. సో న్యూమరిక్ అనేది ఇంటీజర్ ఎప్పుడు అవుతుంది అని అంటే అదొక హోల్ నెంబర్ అయినప్పుడు, అంటే 25 పాయింట్ అని లేనప్పుడు, ఈ పాయింట్ అనేది ఉండదు, అప్పుడు అది ఒక ఇంటీజర్ అనమాట. సో ఏజ్, ఇప్పుడు మీ ఏజ్ అంతా అంటే 24.32 అని చెప్పాం కదా. సో వి జస్ట్ సే ఐఎమ్ 24 years old. సో ఏజ్ అనేది ఒక హోల్ నంబర్. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ, నాకు మిల్క్ ప్యాకెట్స్ తీసుకురావాలి బయట నుంచి వెళ్ళి. ఓకేనా? సో నేను ఏమని చెప్తాను, 2.3 మిల్క్ ప్యాకెట్స్ తీసుకురా అని చెప్పను, 2 మిల్క్ ప్యాకెట్లు తీసుకురా అని చెప్తా. సో ఇన్ దట్ ఇన్స్టెన్స్ దట్ ఈస్ అన్ ఇంటీజర్. ఆ తర్వాత ఒకవేళ పాయింట్స్ వచ్చాయి అనుకోండి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 99.99. ఒక ఎగ్ ఎన్ని రూపీస్, 3.14. సో ఇలా డెసిమల్ తర్వాత వచ్చినప్పుడు అది న్యూమరికే, కానీ అది డెసిమల్ ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఇవి 3 కవర్ చేసాం, స్ట్రింగ్ కవర్ చేసాం, న్యూమరిక్ ఇంటీజర్ అండ్ న్యూమరిక్ డెసిమల్. కొన్నిసార్లు ఈ డెసిమల్ ఉన్నదాన్ని ఫ్లోట్ అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ బూలియన్. బూలియన్ అంటే ఓన్లీ ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి ఇలా ఉన్న వాటిని మనం బూలియన్ వాల్యూస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫోన్లో చూస్తాం కదా కొన్నిసార్లు ఆన్ అండ్ ఆఫ్ అని, స్లీప్ మోడ్ ఆన్, స్లీప్ మోడ్ ఆఫ్. సో ఇవన్నీ బూలియన్ వాల్యూస్ అనమాట మనకి. దాని తర్వాత డేట్ అండ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైంకి మీరు టికెట్ బుక్ చేసుకున్నారు అన్నప్పుడు అక్కడ డేట్ వస్తుంది, టైం కూడా వస్తుంది. సో దాన్ని మనం టైం స్టాంప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ లైన్ని మెజర్ చేసుకోవాలనుకోండి, దాన్ని కూడా మనం డేట్లోనే తీసుకుంటాం. అండ్ ఈ ఫార్మాట్స్ డేట్లో నాకు ఎందుకు అవసరం అని అన్నప్పుడు ఎక్సెల్కి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈ లోపల. ఓకేనా? ఫర్ యూ టు రియలీ అండర్స్టాండ్ అసలు డేటా టైప్స్ వల్ల ప్రయోజనం ఏంటబ్బా అని. ఎక్సెల్లో మనకి ఎక్సెల్ అనేది చాలా ఈజీ. అగైన్ డోంట్ వరీ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎక్సెల్. మనం ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళలేదు ఎక్సెల్లోకి, కానీ ఈ లోపలే నేను మీకు చెప్తున్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద డెప్త్. ఓకేనా? సో ఇక్కడ స్టార్ట్ డేట్ ఉంది. ఓకేనా? ఇట్స్ మోర్ ఆఫ్ ఒక ఎంప్లాయీ స్టార్ట్ డేట్, ఒక ఎంప్లాయీ ఎండ్ డేట్. సో ఈ ఎంప్లాయీ మన ఆర్గనైజేషన్లో స్టార్ట్ అయింది 14th October. ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఆ ఎంప్లాయీ ఎండ్ డేట్ని నేను 18th October అని ఉంది మన సిస్టంలో. అండ్ ఇవి 2 డేట్ ఫార్మాట్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక నా మేనేజర్ ఫోన్ చేసి నాకు చెప్పాడనమాట, నువ్వు ఇక్కడ డ్యూరేషను ఒక్కొక్కరు ఎంత డ్యూరేషన్ మన కంపెనీతో ఉన్నారో నువ్వు క్యాల్కులేట్ చేసి నాకు చెప్పాలి అని.
సో నేనేం చేస్తాను, ఓకే ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా అయితే మనం ఏం చేస్తాం 14 to 18 అంటే 15, 16, 17, 18 4 days ఇలా రాస్తాం. కానీ ఎక్సెల్లో సింపుల్గా ఏం చేయొచ్చు అని అంటే ఇక్కడ చూడండి = అని రాస్తాం. ఈ డేట్ని సెలెక్ట్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఈ డేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం ఏం టైప్ కూడా చేయక్కర్లా. దాని తర్వాత మైనస్ అంటే ఈ డేట్ మైనస్ ఈ డేట్ చేస్తే ఎన్ని డేసో వచ్చేస్తుంది. సో మైనస్ పెట్టాక మనం ఏం చేస్తాం, గో బ్యాక్ టు ఈ డేట్ని ఈ సెల్ మీద క్లిక్ చేస్తాం. అక్కడ ఈ సెల్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది, మీరు ఏం క్లిక్ చేయకర్లా. ఇదంతా చూపిస్తాను నేను ఎలా చేస్తారో, కాకపోతే ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. అండ్ నేను ఎంటర్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ డేటా ఇక్కడ మనం సెలెక్ట్ చేసినవన్నీ పోయి ఆటోమేటిక్గా 4 అనే నంబర్ అపియర్ అయిపోతుంది, టు సే 4 డ్యూరేషన్ అని. అండ్ సింపుల్గా నేను ట్రాక్ చేశాను అనుకోండి, ఇలాంటి థౌజండ్స్ ఆఫ్ డ్యూరేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి 23 days ఉన్నాడు, 25 days ఉన్నాడు, 60 days ఉన్నాడు, 180 days ఉన్నాడు, ఇలా మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డేటా టైప్ వాడగలగడం వల్ల ఇంపార్టెన్స్ ఇది. ఒకవేళ ఇది స్ట్రింగ్ ఉన్నింది అనుకో, ఈ ఫస్ట్ వాల్యూ మనది స్ట్రింగ్ ఉన్నింది, ఈ సెకండ్ వాల్యూ మనది డేట్ ఉంది, అప్పుడు కానీ నేను ఆ సేమ్ =- ఇలా యూజ్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకి ఎర్రర్ అని వచ్చేస్తుంది, అవుట్కమ్ రాదు. సో డేటా టైప్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనం కోడ్ రాయాల్సిన అవసరంలా, కానీ సిస్టమ్కి అర్థమయ్యేలాగా చెప్పాలి కదా, ఇది కూడా డేటే ఇది కూడా డేటే, ఈ రెండింటిని మైనస్ చేసి ఈ రెండింటి మధ్యలో ఉన్న రోజులు ఎన్నో చెప్పు అంటే అప్పటిది కౌంట్ అని చెప్పగలరు. అందుకని మనం సిస్టమ్కి ఒక ఫంక్షన్ ఇచ్చి ఈ ఆపరేషన్ నువ్వు చేయాలి, ఈ సమ్ చేయాలి, ఈ యావరేజ్ చేయాలి అని మన సిస్టమ్కి చెప్పినప్పుడు సింపుల్ ఫార్ములాస్ ద్వారా, అంటే సమ్ చేయాలంటే = సమ్ అంతే, యావరేజ్ చేయాలంటే = యావరేజ్ అంతే, మ్యాక్సిమం ఏ నెంబర్ అని కనుక్కోవాలంటే =max, ఇవన్నీ నేను చెప్తాను. బట్ ఇవి మనం సిస్టమ్కి కమాండ్ ఇచ్చి ఈ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసి అందరి సమ్ చెప్పు నాకు అని అన్నప్పుడు సిస్టమ్కి అది అర్థం అవ్వడానికి మనకున్న డేటా కరెక్ట్ డేటా టైప్ అయి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డేటా టైప్స్ అర్థం చేసుకున్నాం కదా, నౌ లెట్స్ మూవ్ ఆన్. డేటా టైప్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఆర్ డేటా టైప్స్ని కరెక్ట్గా అటెన్షన్ పే చేయకపోవడం వల్ల మన హిస్టరీలో 1999 టైం అరౌండ్ జరిగిన ఒక బిగ్గెస్ట్ కేస్ స్టడీ ఒకటి ప్రజెంట్ చేస్తాం మీ ముందు, రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇది. ఏంటి అని అంటే నాసా వాళ్ళు మార్స్కి ఒక ఆర్బిట్ని లాంచ్ చేయాలి, క్లైమేట్ ఆర్బిటర్ని లాంచ్ చేయాలనుకున్నారు. సో దానికోసం 2 కంపెనీస్ వర్క్ చేశారు, అంటే ద బిల్డర్స్ కంపెనీ, నావిగేటర్స్ కంపెనీ, అంటే మార్టిన్ అనే ఒక కంపెనీ, నాసా అనే ఇంకో కంపెనీ, 2 వర్క్ చేశారు. 2 వర్క్ చేసినప్పుడు ఏమైంది అని అంటే ఈ ఫస్ట్ మార్టిన్ అనే కంపెనీ ఎవరైతే ఉన్నారో ఆ మార్టిన్ అనే కంపెనీ ఒక ఆర్బిటర్ని మార్స్ మీదకి లాంచ్ చేయాలి. సో వాళ్ళు ఇంగ్లీష్ యూనిట్స్లో మెజర్ చేశారంట, ఓకేనా. ఇప్పుడు మనం km/s ఇలా చెప్తాం కదా, సో అలా యూనిట్స్ని ఇంగ్లీష్ యూనిట్స్లో మెజర్ చేశారు, మోర్ అరౌండ్ పౌండ్ సెకండ్స్కి మెజర్ చేశారు. నాసా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మెట్రిక్ యూనిట్స్లో మెజర్ చేశారంట, అంటే న్యూటన్ సెకండ్స్లో మెజర్ చేశారు. అండ్ వీళ్ళు 28 అని ఇంగ్లీష్ యూనిట్స్లో రాస్తే వీళ్ళు 28 అని మెట్రిక్ యూనిట్స్లో రాశారు. సో మార్స్ ఇక్కడ ఉంది, ఎర్త్ ఇక్కడ ఉంది, అండ్ వెన్ దే ట్రై టు లాంచ్ ఇట్, ఈ 2 వాల్యూస్ ఒకవేళ సేమ్ యూనిట్కి అయ్యి ఉంటే ఆ ఆర్బిటర్ లాంచ్ అయిపోయి ఉండేది. కాకపోతే ఇవి 2 డిఫరెంట్ ఉండడం వల్ల యాంగిల్ మనకి కరెక్ట్గా కుదరకపోవడం వల్ల ఆ ఆర్బిటర్ లాంచ్ అవ్వలేదు. సో అది అన్నమాట మన ఎగ్జాంపుల్ ఇక్కడ. దానివల్ల నాసాకి ఉన్న రెప్యుటేషనల్ డ్యామేజ్తో పాటు $125 million మిషన్ కోల్పోయారు. ఆర్బిటర్ ఏదైతే వాళ్ళు లాంచ్ చేశారో అది రీసెర్చ్, అది కాస్ట్లీ మెటీరియల్, అది లాస్ అయ్యారు. అండ్ డేటా కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంటో మనకి ఈ కేస్ స్టడీ ద్వారా తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీరు రేపు ఒక జాబ్ ఇంటర్వ్యూకి కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు కానీ మీరు ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ది అనాలిసిస్ చేయాలని క్యూరియాసిటీ ఉండొచ్చు. బట్ మన అనాలిసిస్ పర్ఫెక్ట్ అవుట్కమ్ రాగలగాలి అని అంటే మనం డేటా టైప్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, కరెక్ట్ డేటా టైప్లోనే ఉందా లేదా అని. అది ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం నేర్చుకుంటాం. అండ్ ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ మీరు వాడినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో కేస్ స్టడీ క్వశ్చన్స్ అడుగుతారు. నేను మీకు ఒక డేటాని ఇచ్చాను, ఈ డేటాని క్లీన్ చేసి నాకు XYZ అవుట్కమ్ కావాలి ఎల్లుండి కల్లా అన్నాను, మీరైతే ఏం చేస్తారని ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్లో నేను డేటాను తీసుకొని ఫస్ట్ క్లీన్ చేసి అనలైజ్ చేసి పంపుతాను, తర్వాత
ఇచ్చేస్తాను, మీకు మెయిల్ రాస్తాను, ఆ మెయిల్లో మిమ్మల్ని మీ మేనేజర్ని అందరినీ పెడతాను, మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే నేను తీసుకొని దాన్ని కరెక్ట్ చేసి ఇస్తాను. ఇలా చెప్పడం కన్నా నేను ఫస్ట్ డేటాని తీసుకోగానే నేను డేటాని థరోగా రివ్యూ చేస్తాను, టు ఐడెంటిఫై ఎనీ గ్యాప్స్, టు ఐడెంటిఫై మిస్సింగ్ వాల్యూస్, టు ఐడెంటిఫై డేటా ఇన్కన్సిస్టెన్సీస్ అండ్ ఫిక్స్ దెమ్ ఫస్ట్. ఫిక్స్ చేశాక ఐ ప్రొసీడ్ టు డేటా అనాలిసిస్, బికాజ్ అన్క్లీన్ డేటా మీద నేను ఎంత డేటా అనాలిసిస్ చేసినా దాని అవుట్కమ్ ఉండదు. సో మై ఫస్ట్ ప్రైమరీ టాస్క్ ఈస్ టు మేక్ షూర్ దట్ ద డేటా ఈస్ క్లీన్ అండ్ రెడీ ఫర్ మై అనాలిసిస్. ఇలా ఒక స్ట్రక్చర్ ఇచ్చారనుకోండి మీ ఆన్సర్స్లో, అప్పుడు రిక్రూటర్కి ఏమవుతుంది, ఓకే దీనికి సబ్జెక్ట్ డెప్త్ తెలుసు, అలా క్లీన్ చేయకపోతే దానివల్ల ఫైనల్ అనాలిసిస్ అయిపోయి ఇంకా ప్రజెంట్ చేసే టైంకి అరే ఆ డేటా క్లీన్ ఉండకపోవడం వల్ల ఇదంతా మళ్ళీ మార్చాలి అనే ఆ పెయిన్ పాయింట్, ఆ స్ట్రగుల్ తెలుసు. కాబట్టి ఇతను కరెక్ట్ దానికి కరెక్ట్ టైం అండ్ కరెక్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు అనే పర్సెప్షన్ రిక్రూటర్కి క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ టు యూ గైజ్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనం ఏదైతే డేటా చూసామో, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ డేటా అని తీసుకుందాం. ఓకేనా? మెడికల్ డేటా తీసుకున్నప్పుడు లెట్ మీ సే క్యాన్సర్ పేషెంట్స్ అనుకుందాం. నేమ్, ఏజ్, క్యాన్సర్ అని ఉంది. ఓకేనా? నేమ్లో జస్ట్ ర్యాండమ్ ఏబిసిడి తీసుకుందాం. ఏజ్ 25, 30. క్యాన్సర్ ఎస్, ఎస్, నో, ఆర్ ఎస్, నో, ఎస్, నో, నో. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ డేటా అనేది మిస్సింగ్, అసలు వాల్యూవే లేదు. అంత మాత్రానికి అక్కడ జీరో ఉందని అనుకోకూడదు. జీరో ఉంటే కూడా అది వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ కాకుండా మార్క్స్ తీసుకుంటే మార్క్స్ జీరో వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కదా. సో ఐడియల్లీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జీరో కాదు, ఇది ఒక మిస్సింగ్ వాల్యూ. అంటే ఆ డేటా ఎందుకు రాలేదో నా దగ్గరకు తెలీదు. మేబీ ఫామ్లో నేను మ్యాండేటరీ చేస్తుంటే వాళ్ళు ఎంటర్ చేసేవాళ్ళేమో, అందువల్ల నాకు డేటా లేదేమో, తర్వాత ఫిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే అట్ దిస్ మూమెంట్ నా దగ్గర ఈ డేటా లేదు. సో ఆ డేటా లేకపోవడాన్ని మనం నల్ వాల్యూ అని అంటాం. అంటే ఇట్స్ ఎంటీ. సో ఇప్పుడు నేను ప్రిడిక్ట్ చేయాలనుకోండి, క్యాన్సర్ ఏజ్ గ్రూప్ వల్ల ఇంపాక్ట్ అవుతుందా లేదా. 25 years ఉన్నామకి ఎస్, 30 years ఉన్నామకి నో, ఈమెకు కూడా నో. ఒకవేళ ఈ ఇయర్స్ 50 అయితే ఎంత ఉండొచ్చు, 22 అయితే నేను చెప్పొచ్చు మేబీ 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఉంటుంది, 30 or 30 పైన ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఉండదు. అగైన్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, వెరీ క్యాజువల్ ఎగ్జాంపుల్, నాట్ ఇండికేటింగ్ ఎనీ మెడికల్ డేటా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఎలా ఆలోచించవచ్చు ఒక ఎస్ ఆర్ నో, ఒక నల్ వాల్యూని బట్టి అనేది అర్థం అవ్వడానికి చెప్తున్నా. కాకపోతే ఇక్కడ మనం అజ్యూమ్ కూడా చేసుకోలేము కదా, ఇది 22 అవ్వచ్చు, 52 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 5 years కూడా అవ్వచ్చు. సో వీ నెవర్ నో వాట్ దోస్ నల్ వాల్యూస్ ఆర్. అండ్ ఆ నల్ వాల్యూస్ మనకి డేటా సెట్లో వచ్చినప్పుడు డిఫరెంట్ వేస్లో హ్యాండిల్ చేస్తాం. అది మనం డేటా సెట్స్, ఎస్క్యూఎల్ అవి చూసినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో నల్ అంటే ఒక మిస్సింగ్ వాల్యూ, ఒక అన్నోన్ డేటా, మనకు అసలు తెలియదు. కానీ మీరు కాన్షియస్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నల్ అంటే జీరో మాత్రం కాదు, అది మిస్సింగ్ వాల్యూని మాత్రమే ప్రజెంట్ చేస్తుంది. ఇట్స్ ఎ బ్లాంక్ ఫీల్డ్. నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డేటాలో మిస్సింగ్ ఈమెయిల్ ఫీల్డ్స్ ఉండొచ్చు. ఇలా ఉండడం వల్ల నేను అందరికీ మార్కెటింగ్ క్యాంపెయిన్ ఒకటి పంపించాలనుకుంటున్నాను. ఏంటి, నేను అమ్మబోయే షూస్ మీద 20% డిస్కౌంట్ ఉంది అని అందరికీ మెయిల్స్ పంపిస్తున్నాను. కానీ ఈ ఒక్క పర్సన్కి ఈమెయిల్ ఐడి లేకపోవడం వల్ల నా మార్కెటింగ్ క్యాంపెయిన్ ఆ పర్సన్కి అసలు చేరదు. సో మిస్సింగ్ వాల్యూస్ అనేవి చిన్నగా బిజినెస్కి చాలా హర్ట్ చేస్తాయి, చిన్న చిన్న విధాలుగా. ఈ ఎగ్జాంపుల్లో చూసారు కదా. సో అవి గుర్తించి వాటిని హ్యాండిల్ చేయగలగాలి. ఇందాక ప్రీవియస్ ఎగ్జాంపుల్లో నేను చెప్పినప్పుడు ఆ పేషెంట్ ఫిల్ చేసిన ఫామ్ ఏదైతే ఉందో అక్కడ ఏజ్ అనేదాన్ని క్యాన్సర్ ఎస్ ఆర్ నో అనేది మన డాక్టర్స్ ఎంటర్ చేస్తారు. సో పేషెంట్ ఎంటర్ చేసే డీటెయిల్స్ని నేమ్, వాళ్ళ ఏజ్, నేమ్ మ్యాండేటరీ లేకపోయినా పర్లేదు. కాకపోతే ఏజ్ అట్లీస్ట్ మనం కలెక్ట్ చేసి ఈ ఫామ్ ఏ పర్పస్కి అయితే కలెక్ట్ చేస్తున్నామో అక్కడ మ్యాండేటరీ చేస్తే ఈ ఎంట్రీ, ఈ రో ఆర్ ఈ రికార్డ్ అని అంటారు జనరల్గా, రో ఆర్ రికార్డ్. ఓకేనా? ఈ రికార్డ్లో మనకి మిస్సింగ్ వాల్యూ వచ్చేదే కాదు. ఎందుకనంటే ఇది మ్యాండేటరీ ఉండడం వల్ల ఇక్కడ డేటాని ఎంటర్ చేయందే పేషెంట్ ఈ ఫీల్డ్ని సబ్మిట్ కొట్టగలిగేవాడే కాదు కదా. సో ఇక్కడ మనం చూసేదాని ప్రకారం నల్ వాల్యూస్ అనేవి సైలెంట్ డిస్టర్బర్స్, చిన్నగా డేటా క్వాలిటీని తగ్గించేస్తాయి. ఒక పర్పస్ కోసం వాడాలనుకున్నా, అనలైజ్ చేయాలనుకున్నా, సో వాటిని ఐడెంటిఫై చేసి హ్యాండిల్ చేయగలగడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నా 2 kinds ఆఫ్ డేటాస్ ఉంటాయి.
స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇందాక మనం ఎగ్జాంపుల్స్ ఇప్పుడు దాకా చూసిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఇలా టేబుల్లో చూసాం కదా. సో ఇక్కడ టేబుల్లో చూసిన దానికి ఇంకొక క్విక్ థింగ్ చెప్తాను. ఏదన్నా టేబుల్లో మనం డేటాని వెరీ క్విక్లీ ఈజీలీ యూటిలైజ్ చేసుకొని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూద్దాం. ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్, నేమ్, ఏజ్, క్యాన్సర్ ఉంది. సో ఫస్ట్ రో ఆర్ రికార్డ్ అని చెప్పాను కదా, రోని మనం రికార్డ్ అని కూడా అంటాం. అంటే ఇప్పుడు ఏ అనే పర్సన్కి ఏజ్ 25, క్యాన్సర్ ఎస్. సో ఏ అనే పర్సన్ ఏజ్ కోసం నేను ఇంకో రికార్డ్ ఆర్ ఇంకో రోలోకి వెళ్ళి ఎత్తుక్కోవట్లేదు, నేను అదే రోలో ఎతుకుతున్నాను. బి అనే పర్సన్ ఏజ్ నాకు ఎక్కడ దొరుకుతుంది, ఇదే రోలో దొరుకుతుంది. సో దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది. అండ్ నాకు నేమ్స్ కావాలి అని అంటే ఫస్ట్ కాలంలో మాత్రమే దొరుకుతుంది. నాకు ఏజ్ కావాలని అంటే నా సెకండ్ కాలంలో మాత్రమే దొరుకుతుంది. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఇలా అడ్డంగా మనకు ఉండేవి రోస్ అని అంటాం, ఇలా నిలువుగా మనకు ఉండే వాటిని కాలమ్స్ అని అంటాం. సో నాకు నేమ్స్ అన్ని లిస్ట్ ఆఫ్ నేమ్స్ కావాలి అని అనుకున్నప్పుడు నేను ఫస్ట్ కాలం మాత్రమే చూస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ కాలం మాత్రమే చూస్తా. ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు నాకు అని అంటే ఇక్కడ ఈ కాలంలో వై అని ఉన్నది మాత్రమే చూస్తా. వాళ్ళందరూ నాకు క్యాన్సర్ ఎస్ పేషెంట్స్ కదా. సో ఒక్కొక్క కాలంలో ఒక డేటా కోసం ఎతుకుతా. అండ్ ఇంకొకటి, ఈ కాలంలో నేమ్ అంటే ఎట్లుంటుంది, రవి, రాజు, శామ్ ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటి, టెక్స్ట్. అంటే ఇది ఏ డేటా టైపో చెప్పండి, ఆలోచించండి. ఇది మన స్ట్రింగ్ డేటా టైప్ ఆర్ టెక్స్ట్ డేటా టైప్. సో ఈ కాలం మొత్తం డేటా టైప్ ఏముంటుంది, టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ ఏజ్ అనేది ఏంటి, ఇంటీజర్, న్యూమరిక్ కదా. సో ఈ కాలం మొత్తం మనకి ఏం డేటా టైప్ ఉంటుంది, ఇంటీజర్, న్యూమరిక్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ క్యాన్సర్ ఎస్ ఆర్ నో, ఇదేం డేటా టైప్, కామెంట్స్లో చెప్పండి. క్వశ్చన్ ఉంటే అడగండి, నేను చెప్తా. ఇక్కడ ఎస్ ఆర్ నో ఉంది, సో అది ఏ డేటా టైపో మీరు నాకు కామెంట్స్లో చెప్పాలి, ఓకేనా. సో ఇలాగా మీరు గమనించినట్లయితే ఒక రో ఒక వ్యక్తికి మాత్రమే, ఒక కాలంలో ఒక పర్టికులర్ డేటా టైప్ మాత్రమే, ఇలాగ ఒక స్ట్రక్చర్ ఉంది. సో ఎనీ టైమ్ వీఆర్ ఏబుల్ టు ఆర్గనైజ్ డేటా ఇన్ టేబుల్ ఆర్ టేబుల్స్, దాన్ని మనం స్ట్రక్చర్డ్ డేటాబేస్ అని అంటాం, ఓకేనా. స్ట్రక్చర్డ్ డీబీ. ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలో కూడా తర్వాత చెప్తాను. సో ఇది మన స్ట్రక్చర్డ్ డేటాబేస్, ఆర్గనైజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. మనకి ఇవి రోస్, మనకి రోస్ ఉన్నాయి, మనకి కాలమ్స్ ఉన్నాయి. సో ఈ ఎగ్జాంపుల్లో మీరు చూసుకున్నట్టయితే ఐడి అనే కాలంలో ఓన్లీ నంబర్స్ ఉన్నాయి, నేమ్ అనే కాలంలో ఓన్లీ స్ట్రింగ్స్ ఉన్నాయి, సిటీ అనే కాలంలో మళ్ళీ స్ట్రింగే ఉంది, ఏజ్ అనే కాలంలో నంబర్స్ ఉన్నాయి. అండ్ మీరు ఒక రో తీసుకుంటే ఫస్ట్ రో మొత్తం అర్పితకు సంబంధించింది, సెకండ్ రో మొత్తం రాహుల్కి సంబంధించింది. ఇలాగా ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతుంది కాబట్టి అది స్ట్రక్చర్డ్ డేటా. వీటిని అనలైజ్ చేయడం చాలా ఈజీ, ఓకేనా. నౌ ఆన్ ది అదర్ సైడ్ మనకు ఉండేది అన్స్ట్రక్చర్డ్ డేటా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ వాట్సాప్ మెసేజెస్ తీసుకోండి, మీరు పంపిస్తున్నారు, మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఇలా చాలా ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది మీ మధ్య, మీ ఫ్రెండ్ మధ్య. కాకపోతే మీ ఫ్రెండ్ ఇమేజ్ పంపిస్తాడు, మీరు వీడియో పంపిస్తారు, మీ ఫ్రెండ్ 2 లైన్ మెసేజెస్ పంపిస్తాడు, మీరు 3 లైన్ మెసేజెస్ పంపిస్తాడు, దాని తర్వాత మీ ఫ్రెండ్ ఒక వీడియో పంపిస్తాడు, దాని తర్వాత మీరు ఒక యూట్యూబ్ లింక్ పంపిస్తారు. సో ఇలాగ ఒక స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వదు. ఒక చాట్ అనేది 3 క్యారెక్టర్స్ అందరు 3 క్యారెక్టర్సే పంపించాలి, అలా ఒక స్ట్రక్చర్ అనేది అయితే ఫాలో అవ్వదు. సో నో ప్రీడిఫైన్డ్ ఫార్మాట్ ఆర్ ఒక క్లియర్ ఆర్గనైజ్డ్గా ఉండదు. టెక్స్ట్ హెవీ ఉండొచ్చు, మీడియా బేస్డ్ కాంటెంట్ ఉండొచ్చు. ఇలాంటి కాంటెంట్ని అనలైజ్ చేయడం కష్టం. వీటిని ప్రాసెస్ చేయగలగడానికి ఏఐఎంఎల్ వాడతారు. సో మీకు స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ డేటా మధ్య డిఫరెన్స్ అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఆర్ వైల్ యూర్ డూయింగ్ అ ప్రాజెక్ట్, చూసింగ్ అ డేటా సెట్, అనలైజింగ్ ద డేటా సెట్, మీరు దాని గురించి రెజ్యూమేలో రాయాలన్నా వీటి గురించి మెన్షన్ చేసినప్పుడు మీ కోర్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ అనేది కన్వే అవుతుంది. నౌ సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది, ఇది ఒక హైబ్రిడ్ డేటా మోడల్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద టైం అనలైజ్ చేసేటప్పుడు మనం స్ట్రక్చర్డ్ డేటా మాత్రమే చూస్తాం. అండ్ ఫార్ ఫ్రెషర్స్, ఇఫ్ యు ఆర్ వెల్ వర్స్డ్ విత్ స్ట్రక్చర్డ్ డేటా,
you're good enough to get the job. వెల్ వర్స్ విత్ స్ట్రక్చర్ డేటా అంటే స్ట్రక్చర్ డేటాని క్లీన్ చేయడం. లాస్ట్ వీడియోలో మనము రోడ్ మ్యాప్ చెప్పేటప్పుడు స్టెప్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ డేటాని కలెక్ట్ చేస్తాం, దాని తర్వాత డేటాని వ్యాలిడేట్ చేస్తాం ఆర్ డేటాని క్లీన్ చేస్తాం, దాని తర్వాత డేటాని అనలైజ్ చేస్తాం, దాని తర్వాత ఇన్సైట్స్ ప్రజెంట్ చేస్తాం. ఇలా ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఈ స్టెప్స్ మీరు స్ట్రక్చర్డ్ డేటాకి మాత్రమే ఎఫెక్టివ్గా వాడగలిగిన యూ విల్ బీ ఏబుల్ టు ఈజీలీ ల్యాండ్ అన్ ఇంటర్న్షిప్ ఆర్ ఎ జాబ్ యాజ్ అ ఫ్రెషర్ as well. సో యాజ్ ఫర్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ నాట్ కవరింగ్ సెమీ స్ట్రక్చర్డ్, ఎందుకనంటే స్ట్రక్చర్డ్ అన్స్ట్రక్చర్డ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. బట్ వెన్ ద టైమ్ కమ్స్ నేను దీని గురించి డీటెయిల్ చెప్తాను. అండ్ ద రీజన్ ఇప్పుడు చెప్పకపోవడానికి ఇట్ మైట్ కన్ఫ్యూజ్, దెర్ కుడ్ బీ సమ్ పీపుల్ హు ఆర్ క్యూరియస్. మీరు పాజ్ చేసి చదవచ్చు, బట్ వెన్ ద టైమ్ కమ్స్ ఆ వీడియోలో నేను ఇది డీటెయిల్గా కవర్ చేస్తాను. నా నెక్స్ట్ మాట్లాడుకోవడానికి లెట్ us టేక్ అ వెరీ క్విక్ ఎగ్జాంపుల్. ఏంటి అని అంటే మన అమెజాన్, మన లాస్ట్ రోడ్ మ్యాప్ వీడియోలో కూడా మనం కేస్ స్టడీ తీసుకున్నాం కదా. సో మనం అమెజాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. అమెజాన్ డేటాను ఎలా ఆర్గనైజ్ చేస్తుంది? అమెజాన్కి ఏమేమి ఉంటాయి? కస్టమర్ డేటా ఉంటుంది, మనమందరం ఎవరైతే ఆర్డర్స్ చేస్తున్నామో. వెండర్స్ ఆర్ సప్లయర్స్ ఉంటారు, వీళ్ళు ప్రోడక్ట్స్ని అమెజాన్లో అమ్ముతారు. దాని తర్వాత ఆర్డర్స్ డేటా ఉంటుంది, ఏంటి ఎవరెవరు ఆర్డర్ చేశారు, ఏ కస్టమర్ ఏ వెండర్ నుంచి ఆర్డర్ చేశారు అని. దాని తర్వాత ఇట్లా మళ్ళీ చాలా డేటా ఉంటుంది కదా ఆ బిజినెస్లో. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర డేటా ఎలా ఉంటుంది? మనకు స్ట్రక్చర్డ్ డేటాబేసే ఉండాలి, ఎందుకంటే కస్టమర్స్ అంటే టేబుల్లో పెట్టుకుంటే ఈజీ అని అనుకుంటుంటే యు ఆర్ రైట్. సో ఒక టేబుల్ ఉందనుకుందాం. సో ఈ డేటా కంపెనీస్ ఇంత కోట్లాది జనం, కోట్లాది ప్రోడక్ట్స్ డేటాని ఎలా మేనేజ్ చేసి పెట్టుకుంటున్నారు వాళ్ళు అనే దానికి ఆన్సర్ ఏంటి అని అంటే, ఇలా కస్టమర్, దాని తర్వాత వెండర్, దాని తర్వాత ఆర్డర్, ఇలా కస్టమర్ పేరు రాసుకొని వెండర్ పేరు రాసుకొని ఇలా అయితే టేబుల్ ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు నేను కస్టమర్ పేరు రాశాను రాహుల్, రాహుల్ పక్కన వెండర్ పేరు రాశాను XYZ టెక్నాలజీస్. రాహుల్కి వెండర్కి సంబంధం ఏంటి ఇక్కడ? రాహుల్ జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు, XYZ టెక్నాలజీస్తో ఏం ఆర్డర్ కూడా పెట్టుకోలేదు. అప్పుడు ఇక్కడ బ్లాంక్ ఉంటుందా? నల్ వాల్యూ ఉంటుందా? కాదు. ఇన్స్టెడ్ కంపెనీస్ ఏం చేస్తారంటే ఒక పెద్ద టేబుల్ మొత్తం ఆర్గనైజేషన్లో ఉన్న డేటా మొత్తం ఒకే దగ్గర పెట్టుకోకుండా చిన్న సపరేట్ టేబుల్స్ క్రియేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐ థింక్ ఎగ్జాంపుల్ కూడా ఉంది మన దగ్గర. సో పాసిబుల్లీ క్విక్లీ స్విచ్ టు ది ఎగ్జాంపుల్. ఇక్కడ కంపెనీస్ ఒక్క టేబుల్లో కస్టమర్ నేమ్, ఈమెయిల్, ప్రోడక్ట్, ప్రైస్, ఆర్డర్ డేట్, డెలివరీ, పెండింగా, షిఫ్టా, ఇవి మొత్తం ఒక పెద్ద డేటాబేస్ పెట్టుకుంటే వాళ్ళ కోట్లలో ఉన్న మనుషులకి ఇవి చాలా రిపిటేటివ్ అండ్ డూప్లికేట్ డేటాస్ అయిపోతాయి. ఇన్స్టెడ్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే చిన్న చిన్న సపరేట్ టేబుల్స్ పెట్టుకుంటారు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మన కస్టమర్ టేబుల్, ఓకేనా? ఇది మన కస్టమర్ టేబుల్, ఇది మన ఆర్డర్ టేబుల్. ప్రతి టేబుల్కి ఫస్ట్ ఒక యునీక్ వాల్యూ ఉంటుంది, 101. దాని తర్వాత ఈ టేబుల్లో చూడండి, ఇది 501, 502. ఇప్పుడు వెండర్ టేబుల్లో ఈ వాల్యూ 201, 202. సో ఈ నంబర్స్ ఒకదాంతో ఒకటి క్లాష్ అయితే అవ్వవు. సో కస్టమర్ టేబుల్లో ఏముంటుంది? వాళ్ళ పేరు, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్, ఇంకా ఉండొచ్చు ఫోన్ నంబరు, అంటే మొత్తం కస్టమర్ గురించి మాత్రమే ఉంటుంది, బికాజ్ దట్స్ అ కస్టమర్ టేబుల్. ఇప్పుడు ఆర్డర్స్ టేబుల్లో ఏముంటుంది? 501, అది ఆర్డర్ ఐడి. కొత్త ఆర్డర్ క్రియేట్ చేసే కొద్దీ కొత్త ఆర్డర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. 501. కస్టమర్ ఐడి 101, వాళ్ళు కొనుక్కుంది ల్యాప్టాప్, అది 75,000. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ ఇన్ 2 డిఫరెంట్ టేబుల్స్. ఎలా అంటే అర్పిత యొక్క కస్టమర్ ఐడి ఎంత? 101. 501 ఆర్డర్ ప్లేస్ చేసిన ఎవరు? 101. అంటే ఇండైరెక్ట్గా అర్పిత ప్లేస్ చేసిందని రిలేషన్షిప్ యూస్ చేసుకొని అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు టేబుల్ ఇలా ఉండడం కన్నా ఇలా ఉండడం వల్ల ఎంత చిన్నదైపోయింది, ఇవి రెండు లింక్ అయి ఉంటాయి కాబట్టి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా అంతే ఈజీగా ఉంటుంది, డేటాని మెయింటైన్ చేయడం కూడా అంతే ఎఫెక్టివ్గా, బెటర్గా, ప్లస్ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద టేబుల్ నుంచి ఇప్పుడు ఈ కాలమ్సే కాదు, ఇంకా చాలా చాలా కాలమ్స్ రావచ్చు. డెలివరీ పార్ట్నర్ నేమ్ ఏంటి, డెలివర్డ్ టైం ఏంటి, డెలివర్డ్ డేట్ ఏంటి, రిటర్న్ వెళ్ళిందా ఎస్ ఆర్ నో, ఇలా అనుకుంటూ పోతే ఈ టేబుల్ ఎంత పొడుగు టేబుల్ అయిపోతుందో.
కొత్త పర్సన్ వచ్చి ఆర్డర్ పెట్టే కొద్దీ కొత్త రోస్ వస్తాయి, విచ్ ఇస్ ఫైన్. కాకపోతే మన టేబులే పెద్దదైపోతే దాంట్లో ఎక్కడుంది ఏముందో కూడా మనం వెతుక్కోవాల్సి వస్తుంది కదా. అందుకని కంపెనీస్ వీటిని ఇలా బ్రేక్ డౌన్ చేస్తాయి. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత వీటి మధ్యలో ఒక చిన్న కనెక్షన్ని వాళ్ళు లింక్ తయారు చేస్తారనమాట. ఏంటి అని అంటే, ఈ యూనిక్ ఐడి, ఈ వాల్యూ ఎప్పుడు యూనిక్ ఉండాలని చెప్పాను కదా. ఎందుకు అనంటే, ఇంకో కస్టమర్ కూడా 101 ఉన్నాడు అనుకో, రాహుల్ అని. అప్పుడు ఇక్కడ 101 ఎవరు, అర్పితానా రాహులా అనే క్లారిటీ రాదు. కాబట్టి ఎవ్రీ టైం ఒక టేబుల్లో ఫస్ట్ ఏదైతే యునీక్ వాల్యూని క్రియేట్ చేస్తారో ఆ వాల్యూని మనం ప్రైమరీ కీ అని అంటాం, పీకే. సో ప్రైమరీ కీ, ఆ ప్రైమరీ కీ అనే వాల్యూ ఎప్పుడు యునీక్ ఉండడానికి ఎందుకు ట్రై చేస్తారో అర్థమైంది కదా. ఇద్దరికి అదే ఉన్నప్పుడు వేరే టేబుల్లో దానికి లింక్ చేసినప్పుడు సిస్టమ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఆ 101 ఎవరి దబ్బా అని. సో ప్రతిసారి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో కూడా 501 అనే ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ అయితే, ఇదే అర్పిత అనే పర్సన్ వచ్చి సెకండ్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు అది 502 అవుతుంది. ఇంకొక థర్డ్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు అది 503 అవుతుంది. అంతేకాని అర్పితనే ప్లేస్ చేస్తుంది కాబట్టి ఇది 502 ఆర్ 501 మాత్రమే ఉండిపోదు. సో అది మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రతి టేబుల్లో ఫస్ట్ కాలం ఆర్ ఐడి కాలం ఏదైతే యునీక్గా ఈచ్ రో ఐటమ్ని డిఫరెన్షియేట్ చేస్తుందో అది ఎప్పుడు మనకి యునీక్గా ఉండాలి. దాన్నే మనం ప్రైమరీ కీ అంటాం. నౌ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇవి రెండు లింక్ అయి ఉన్నాయా, ఇక్కడ చూసారు కదా, ఇవి రెండు లింక్ అయి ఉన్నాయి అని అంటే, ఎప్పుడన్నా ఇక్కడ కస్టమర్ ఐడి మెన్షన్ చేసి ఉంటే ఇక్కడ నుంచి ఐ కెన్ గో టు ద కస్టమర్ టేబుల్, లుక్ ఎట్ హూ ఈజ్ 101, ఇట్స్ అర్పిత. అలా నాకు అర్పిత ప్లేస్ చేసిన ఆర్డర్ గురించి తెలుస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ అర్పిత అనే పర్సన్ చాలా ఖర్చు పెట్టింది అమెజాన్లో, సో తనకు ఒక 2000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఇద్దాము. అర్పిత ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేసింది అని అంటే, అప్పుడు 101 అనే నెంబర్ని తీసుకొని ఆర్డర్స్ టేబుల్లోకి వెళ్ళి, ఆర్డర్స్ టేబుల్లో 101 ఎన్నిసార్లు వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది అనుకోండి. అప్పుడు అర్పిత 4 టైమ్స్ ఆర్డర్ పెట్టినట్టు. ఒకసారి ల్యాప్టాప్ పెట్టింది, ఒకసారి మౌస్ పెట్టింది, ఇంకొకసారి కీబోర్డ్ పెట్టింది, ఇంకొకసారి మానిటర్ పెట్టింది. సో ఆ డేటాని నేను చూసి యాజ్ అ బిజినెస్ అమెజాన్ ఏం చేస్తాను తెలుసా, స్పాన్సర్డ్ యాడ్స్లో వాటన్నిటిలో ఇప్పుడు దీని దగ్గర ల్యాప్టాప్ ఉంది, మౌస్ ఉంది, కీబోర్డ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో నేను దానికి ఒక డెస్క్ మ్యాట్ సజెస్ట్ చేస్తానేమో కదా. సో ఇలాగ కంపెనీస్ డేటాని తర్వాత వాళ్ళకి సేల్స్ తెచ్చుకోవడానికి వాడతారు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, ఇక్కడ ఏదైతే ఈ లింకేజ్ ఉందో ఆ లింకేజ్ని మనం ఎఫ్కే, ఫారెన్ కీ అని అంటాం. ఒక వెరీ సింపుల్ అండ్ క్లియర్ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ప్రైమరీ కీ, ఫారెన్ కీ రెండు ఎక్స్ప్లెయిన్ చేశా కదా. ఇప్పుడు కస్టమర్స్ టేబుల్ చూడండి. 101 అర్పిత బెంగళూరు, 102 రాహుల్ ముంబై, 103 ప్రియా ఢిల్లీ, ఇలా ఉంది. అండ్ మన సెకండ్ టేబుల్ ఏంటి, ఆర్డర్స్ టేబుల్. ఇక్కడ ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి, ప్రోడక్ట్, ఇంకా కూడా ఉండొచ్చు, ప్రోడక్ట్ ప్రైస్, వెండర్ ఎవరు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉండొచ్చు. సో ఇక్కడ ప్రైమరీకి సింబల్ చూసినారు, ఇవన్నీ యూనిక్ అని అర్థం. ఓకేనా. ఇక్కడ కూడా యాక్చువల్గా ఇదంతా ప్రైమరీకి. సో ఇక్కడ తాళం బొమ్మ నేనే గీస్తున్నా. అండ్ మనం కానీ బాగా గమనించినట్లయితే ఇక్కడ 101 అనేది ఓకే. సో ఇక్కడ కస్టమర్ ఐడి 101 అని ఉంది. ఇక్కడున్న యారోస్ని అయితే ప్రస్తుతానికి మర్చిపోండి, ఓకేనా. ఈ యారోస్ కరెక్ట్గా మ్యాప్ చేయలేదు నేను, ప్రాబబ్లీ మిస్ అయినట్టున్నాను. కాకపోతే ఇక్కడ కరెక్ట్ చేసుకుంటున్నాను దాన్ని. ఇక్కడ కస్టమర్ ఐడి 101 అని ఉంది. సో ఈ కస్టమర్ ఎవరు, అర్పిత. ఇక్కడ కస్టమర్ ఐడి మళ్ళీ 101 ఉంది, అంటే సెకండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకుంది ఎవరు, అది కూడా అర్పితానే, ఓకేనా. దాని తర్వాత థర్డ్ 102 అని ఉంది, ఈ ఆర్డర్ ప్లేస్ చేసుకుంది ఎవరు, మన రాహుల్. సో ఇలాగా ఇవి ఏదైతే లింక్ అయ్యాయి కదా, ఈ సెకండ్ టేబుల్లో దేన్నైతే మనం ఇంకొక ప్రైమరీ కీకి రెఫర్ చేస్తున్నామో, ఆల్రెడీ ఈ టేబుల్కి ఒక ప్రైమరీ కీ ఉంది, కానీ అది ఎవరు అని తెలుసుకోవడానికి నేను వేరే టేబుల్ యొక్క ప్రైమరీ కీని తీసుకొని రెఫర్ చేయాలన్నప్పుడు ఇవి మన ఫారెన్ కీస్ అవుతాయి. సో ఈ కస్ట్ ఐడి అని ఇంకొక టేబుల్లో మెన్షన్ చేశారు, అది మన ఫారెన్ కీ, ఓకేనా. ఎ కాలమ్ దట్ రెఫర్స్ ద ప్రైమరీ కీ ఆఫ్ అన్ అదర్ టేబుల్. ఏ కాలం అయితే ఇంకొక టేబుల్ యొక్క ప్రైమరీ కీని వాడుకుంటుందో రెఫరెన్స్ చేయడానికి, అదే మన ఫారెన్ కీ అనమాట, ఓకేనా. సో ప్రైమరీ కీ, ఫారెన్ కీ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. లేదు అని అంటే మీకు లిటరలీ ఏ క్వశ్చన్ ఉన్నా కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్ చదువుతాను, చూస్తాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్విగ్గీ మనకు అందరికీ తెలిసిన బ్రాండ్ కదా, మిగిలిన ఎకో సిస్టమ్స్ కూడా ఉన్నాయి, జొమాటో ఇవన్నీ, బట్ స్విగ్గీని ఎగ్జాంపుల్ తీసుకుందాం. వన్ ఆఫ్ ద టాప్ ఫుడ్ డెలివరీ జాయింట్స్ వీ హ్యావ్. సో వీళ్ళ దగ్గర ఉండే టేబుల్స్ ఎలా ఉండొచ్చు? ఒక కస్టమర్ టేబుల్ ఉంటుంది, ఒక రెస్టారెంట్ టేబుల్ ఉంటుంది, ఒక డెలివరీ పార్ట్నర్స్ టేబుల్ ఉంటుంది, ఒక పేమెంట్స్ టేబుల్ ఉంటుంది, ఒక ఆర్డర్స్ టేబుల్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వీడియోని పాజ్ చేసి కస్టమర్స్ టేబుల్ ఉంటే, ఇప్పుడు డేటా అనలిటిక్స్కి డేటాని అర్థం చేసుకొని డేటా ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండొచ్చు అని చెప్పగలిగేది మనమే. మనల్ని మనం అలా పొజిషన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ, ఇక్కడ వీడియోని పాజ్ చేయండి, మీ నోట్బుక్ పెన్ తీసుకోండి. కస్టమర్స్ టేబుల్ ఎలా ఉండొచ్చు, డెలివరీ పార్ట్నర్స్ టేబుల్ ఎలా ఉండొచ్చు, పేమెంట్స్ టేబుల్ ఎలా ఉండొచ్చు, ఆర్డర్స్ టేబుల్ ఎలా ఉండొచ్చు, రెస్టారెంట్స్ టేబుల్ ఎలా ఉండొచ్చు అని ఈ 1 2 3 4 5 ఈ 5 టేబుల్స్ని మీరు రఫ్గా గేయండి. అది కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు, రాంగ్ ఆన్సర్ అవ్వచ్చు. దీంట్లో ఏమైనా క్వశ్చన్ ఉన్నా అడగండి, కానీ ఇక్కడ పాజ్ చేయండి, ఎందుకంటే దీని ఆన్సర్ కూడా నేను ఇప్పుడే చెప్తున్నాను. ఓకేనా? నా మనం చూసుకున్న కేటగిరీస్ ఫస్ట్ ఇక్కడ రాసుకుంటున్నాను. కస్టమ్, ఓకే, లెట్ మీ యాక్చువల్లీ మేక్ దిస్ క్రిస్ప్ అండ్ షార్ట్. ఓకేనా? ఇప్పుడు మన కస్ట్ టేబుల్, రెస్టారెంట్స్ టేబుల్, డెలివరీ పార్ట్నర్స్ టేబుల్, డెలివరీ పార్ట్నర్స్, ఓకేనా, డెలివరీ పార్ట్నర్స్ టేబుల్, దాని తర్వాత మన ఆర్డర్స్ టేబుల్, ఇంకేమున్నాయి మన పేమెంట్సా, పేమెంట్స్ రెస్టారెంట్స్ రాశాను అనుకుంటాను. ఓకే, రెస్టారెంట్స్ రాశాను, పేమెంట్స్ టేబుల్. ఓకేనా? నేను వీటిలో 1 2 3 4 ఈ 4కి చేసి చూపిస్తాను వెరీ క్విక్లీ. సో మన డేటా ఎలా ఉంటుంది అని అంటే, ఓకే, సో ఫస్ట్ మన కస్టమర్ టేబుల్ని నేను కస్ట్ టేబుల్ అంటున్నాను. సో ఈ టేబుల్ మనకి ఫస్ట్ మనకు ఒక ప్రైమరీ కావాలి కదా, ప్రైమరీకి కస్ట్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత మనకి కస్ట్ నేమ్, కస్టమర్ యొక్క నేమ్ ఉంటుంది. దాని తర్వాత కస్టమర్ యొక్క లొకేషన్ ఉంటుంది. దాని తర్వాత కస్టమర్ యొక్క ఫోన్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఉంటుంది. ఇలా ఉండొచ్చు. సో ఇక్కడ 01AB92 ఎగ్జాంపుల్ మాత్రమే, 02GH43 ఇలా డేటా స్టోర్ అవుతుంది. ఇది మన కస్ట్ టేబుల్. తర్వాత మన రెస్టారెంట్స్ టేబుల్ ఎలా ఉంటుంది? ఇలా దీన్ని రెస్టారెంట్ RESTR అని రాస్తున్నా ప్రస్తుతానికి. సో ఈ రెస్టారెంట్ టేబుల్లో మనకి ఏముంటుంది? సీరియల్ నెంబర్ పక్కా ఉండాలి కదా, సీరియల్ నెంబర్. ఇక్కడ 01 02 02 వాడాను కాబట్టి ఇక్కడ 202122. దాని తర్వాత రెస్టారెంట్ నేమ్, దాని తర్వాత రెస్టారెంట్ GST నంబర్, రెస్టారెంట్ ఫోన్ నంబర్, రెస్టారెంట్ అడ్రస్, ఇలా ఉంటుంది. సో రెస్టారెంట్ నేమ్ ఉంది కాబట్టి రెస్టారెంట్ నేమ్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకుందాం, XYZ, GST నంబర్ 2397, ఒక డిఫరెంట్ నెంబర్ తీసుకుందాం, 13. ఓకేనా? ఇక్కడ ఫోన్ నంబర్ ఉంటుంది, ఇక్కడ అడ్రస్ ఉంటుంది. దాని తర్వాత డెలివరీ పార్ట్నర్, డెలివరీ పార్ట్నర్. ఇప్పుడు ఈ డెలివరీ పార్ట్నర్ టేబుల్ ఎలా ఉండొచ్చు? సీరియల్ నంబర్, ఇక్కడ నేనేం చేస్తా, 41 42 43 యూనిక్ ఐడీస్ కావాలి కదా మనకి. సో 41 42 43. డెలివరీ పార్ట్నర్ నేమ్, సో ఇక్కడ GHI ఆల్ఫాబెట్స్ తక్కువ అయిపోయాయి నాకు యాక్చువల్గా అనిపిస్తుంది, DEF. ఓకేనా? డెలివరీ పార్ట్నర్ నేమ్, డెలివరీ పార్ట్నర్ ఫోన్, దాని తర్వాత డెలివరీ పార్ట్నర్ లొకేషన్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ 3 టేబుల్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ టేబుల్ ఏంటి? ఆర్డర్స్ టేబుల్. ఇక్కడ మనకి ప్రాసెస్ కొంచెం కాంప్లికేట్ అవ్వచ్చు, కానీ యాక్చువల్గా చాలా ఈజీ. అంటే కాంప్లికేటెడ్ అంటే నా ఉద్దేశం ఈ 3 చేసినంత సింపుల్ కాకపోయినా కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. అది చెప్తాను చూడండి. ఇప్పుడు ఆర్డర్ అనేది మనకి ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆర్డర్కి ఒక ఐడి ఉంటుందా? సో ఆర్డర్ ఐడి. సో ఆర్డర్ ఐడి తర్వాత ఏ రెస్టారెంట్ నుంచి ప్లేస్ చేశారు? లెట్ మీ సే ఈ ఆర్డర్ ఐడి పేరు 1011 అనుకుందాం. ఏ రెస్టారెంట్ నుంచి ప్లేస్ చేశారు అన్నప్పుడు ఇప్పుడు రెస్టారెంట్ నేమ్, GST ఇవన్నీ నేను రాయక్కర్లేదు. లెట్ మీ సే ఆర్డర్ వాజ్ ప్లేస్డ్ ఫర్ రెస్టారెంట్ Y.
అప్పుడు నేను ఇక్కడ 21 రాసేస్తాను. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ ఆర్డర్ ఐడి ఏ రెస్టారెంట్లో ప్లేస్ చేశారంటే వై అనే రెస్టారెంట్లో ప్లేస్ చేశారు. ఈ 21 అనేది ఈ వైకి లింక్డ్. దాని తర్వాత ఏ కస్టమర్ అసలు ప్లేస్ చేశాడు అంటే 02 కస్టమర్. ఇదిగోండి 02 కస్టమర్ ప్లేస్ చేశాడు. దాని తర్వాత డెలివరీ పార్ట్నర్ ఎవరు అసైన్ అయ్యారు ఈ ఆర్డర్కి కదా, ఒక్కొక్క ఆర్డర్కి ఒక డెలివరీ పార్ట్నర్ అసైన్ అవుతాడా. సో డెలివరీ పార్ట్నర్ 41 అసైన్ అయ్యారు. సో ఈ 41 ఇక్కడికి లింక్. సో చూసారా, డేటా యాక్చువల్గా ఎంత పెద్ద డేటాని మనం చిన్న చిన్న డేటా సెట్స్గా ఆర్ డిఫరెంట్ టేబుల్స్ అని అంటారు వీటన్నిటిని. ఓకేనా? ఇవన్నీ టేబుల్స్, ఇవన్నీ మన రోస్, ఇవన్నీ మన కాలమ్స్. సో చాలా పెద్ద కాంప్లికేటెడ్ ఉన్న డేటా సెట్ని ఇలా మనం డిఫైన్ చేసేసాం ఈ స్ట్రక్చర్లో ఉంటుంది అని. సో లెట్ మీ సే కొత్త కస్టమర్ వచ్చి జాయిన్ అయ్యాడు అనుకుందాం స్విగ్గీని. వాళ్ళ నెంబర్ 03 అయిపోతుంది. వాళ్ళ పేరు ఎంటర్ చేస్తారు, వాళ్ళ లొకేషన్ ఎంటర్ చేస్తారు, వాళ్ళ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తారు. సో ఇదే ఫార్మాట్లో ఈ స్ట్రక్చర్ మారదు, మళ్ళీ ఇదే స్ట్రక్చర్లో వెళ్తూ ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత మా మేనేజర్ వచ్చి ఫోన్ కాదు ఈమెయిల్ అడ్రస్ కూడా కనుక్కో, మనం వాళ్ళకి వోచర్స్ పంపిద్దాం అన్నప్పుడు ఇదే టేబుల్కి ఇంకొక కాలం నేను యాడ్ చేసి ఈమెయిల్ అని మిగిలిన వాళ్ళకు కూడా కలెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి పాసిబిలిటీ ఆఫ్ ఆప్షన్స్, దీని అంతా డేటా మ్యానిపులేషన్ అంటారు. అంటే ఎగ్జిస్టింగ్ డేటాని తీసుకొని నేను మ్యానిపులేట్ చేసి మార్చడం. సో మనం డేటా క్లీనింగ్ చదివాం, డేటా మ్యానిపులేషన్ గురించి ఇవన్నీ ఇన్ డెప్త్ కవర్ చేద్దాం. కాకపోతే నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే, డేటాని మనం ఈ విధంగా విజువలైజ్ చేసుకోగలిగినప్పుడు మనం ఎనాలిసిస్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా చేస్తాం. ఇలా మనం డేటాని బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకున్నాం అనుకోండి, నేను మీకు ఒక పెద్ద డేటా సెట్ రేపిస్తే మీరు ఆ కాలమ్స్ చేసి క్విక్గా అర్థం చేసుకుంటారు. సో అందుకని మీకు ఒక హోంవర్క్ టాస్క్, నాకు కామెంట్స్లో హోంవర్క్ టాస్క్ చేశారో లేదో నాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పాలి. ఓకేనా? మీరేం చేయాలి అని అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ టేబుల్స్ అయితే క్రియేట్ చేయాలి. కాకపోతే ఆ టేబుల్స్ మీరు క్రియేట్ చేయబోయేది ఒక హాస్పిటల్కి క్రియేట్ చేయాలి. మీరు క్రియేట్ చేయాల్సిన టేబుల్స్ ఏవైతే ఏంటంటే డాక్టర్స్ టేబుల్, అపాయింట్మెంట్స్ టేబుల్, పేషెంట్స్ టేబుల్. ఈ 3 టేబుల్స్ నాకు క్రియేట్ చేయండి. ఓకేనా? అండ్ మీకు కానీ ఓకే అయితే మీరు మన యూట్యూబ్లో కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే నేను మీరు ఒక్కొక్కరు చేసిన టాస్క్కి రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాను. సో గో త్రూ దిస్. ఈ ఎగ్జాంపుల్ కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. ఇన్ కేస్ మీకు ఇది అర్థం కాలేదు అని అంటే వెరీ ఇన్ డెప్త్ వీడియో సపరేట్గా దీనికోసం తీసుకొస్తా. మీకు వినే ఓపిక ఉన్నంతకాలం నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక అయితే పక్కా ఉంది. ఓకేనా? సో మీరు ఈ హోంవర్క్ టాస్క్ తీసుకోండి. అండ్ డిఫికల్ట్ అనిపించవచ్చు, తప్పేమో అనిపించవచ్చు, తప్పులు ఇప్పుడు చేస్తేనే తర్వాత వెళ్ళి మనం చేయము, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇలాంటి టేబుల్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మీరు డేటా ఎలా ఉంటుంది, ఎలా ఉంటే కరెక్ట్, ఎలా ఆలోచించవచ్చు అనేది మీ మైండ్లో ఇప్పుడు దాకా లేకపోయినా ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల చిన్నగా అవి అన్లాక్ అవుతాయి. ఓకేనా? దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ టర్మ్, అందుకని చెప్తున్నాను. ఓకేనా? యాక్టివిటీ తప్పకుండా చేయండి. నౌ మూవింగ్ ఆన్. సో ఇందాక నేను చెప్పిద్దే. ఓకేనా? ఏంటి, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. అండ్ ఇది ఇంకా వెరీ క్లియర్ ఎగ్జాంపుల్ అనమాట. ఇలా మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్ ఐడి ఇంటీజర్లో ఉండాలి, నేమ్ అనేది వేర్కార్ ఇస్ అ టెక్నికల్ టర్మ్, భయపడద్దు అస్సలు. ఒక శాంపుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను అంతే. సో వేర్కార్ అంటే స్ట్రింగ్ అని అంతే. ఓకేనా? వేరియబుల్ క్యారెక్టర్ లిమిట్. ఇప్పుడు నెక్స్ట్ నేమ్ ఉండొచ్చు, ఫోన్ నెంబర్ ఉండొచ్చు, అడ్రస్ ఉండొచ్చు. అలాగా ప్రతిదానికి ఒక డేటా టైప్ అనేది మనం ముందుగానే డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే మనం ఇదివరకు మాట్లాడుకున్న ఎగ్జాంపుల్లో మీకు గుర్తుంటే ఒక కాలంకి ఇక్కడే మాట్లాడుకున్నామా, ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, ఒక కాలంకి ఈ కాలం మొత్తం నేను చూసుకుంటే అది స్ట్రింగే ఉండాలి. ఈ కాలం మొత్తం చూసుకుంటే స్ట్రింగ్ కాదు, ఇక్కడ యాక్చువల్గా డేట్ కదా, స్ట్రింగ్ ఉంటే ఎర్రర్ వస్తుంది. సో ఒక్కొక్క కాలంకి మనం ఒక్కొక్క డేటా టైప్ అని ఫిక్స్ అయ్యాం. యాక్చువల్గా ఇక్కడ రాశాను కానీ ఎగ్జాంపుల్ ఇదిగోండి మన ఎగ్జాంపుల్. సో నేమ్, ఏజ్, క్యాన్సర్ ఇది చూసాం కదా. ఈ ఎగ్జాంపుల్లో మన ఫస్ట్ కాలం ఏంటి, టెక్స్ట్, అది ముందుగానే మనం డిఫైన్ చేసేసామా. సెకండ్ కాలం ఏజ్ ఏంటి, ఇంటీజర్, అది ముందుగానే అనుకున్నామా.
క్యాన్సర్ ఏంటి అనేది మీరు హోంవర్క్, ఇది కూడా మీరు నాకు చెప్పాలి. ఇవన్నీ యాక్టివిటీస్గా నాకు కమెంట్ సెక్షన్ డమ్ చేయండి, నేను చూసుకుంటాను. నో వరీస్ అట్ ఆల్. మీరు ఏం అడుగున్నా దాంట్లో చూసి నేను రెస్పాండ్ అవుతాను. సో ఐడియల్లీ ఇక్కడ మనం రాసిన ఇంటెన్షన్ కూడా ఏంటి అంటే ప్రతి కాలంకి ఆ డేటా టైప్ మనం మెన్షన్ చేసాం. ఈ లెవెల్కి తర్వాత వద్దాం, అంటే డేటా టైప్ డిసైడ్ చేయడం ఏంటి అన్నది తర్వాత యాక్టివిటీస్లో నేను మీకు ఇస్తాను. కానీ హోంవర్క్ యాక్టివిటీలో మీరు అట్లీస్ట్ ఈ టేబుల్ని క్రియేట్ చేయగలగాలి. యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ వాట్ డేటా టైప్ ఇట్ ఇస్. మీరు చెప్పగలిగితే గ్రేట్, సూపర్. కాకపోతే అట్లీస్ట్ ఇలా విజువలైజ్ చేసుకొని మీరు డేటాని ప్రజెంట్ చేయగలగాలి. సో ఓకే, ప్రాబబ్లీ క్విక్లీ స్కిప్పింగ్ త్రూ దిస్, ఎందుకంటే నేను చాలా డ్రాయింగ్ చేస్తూనే నేర్పించగలిగాను. సో అందుకని అవి స్కిప్ చేశాను. హై కాస్ట్ బ్యాడ్ డేటా ఎప్పుడు అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెత్తని ఒక డబ్బాలో వేసాను అనుకోండి, వెంటనే దాన్ని బయటికి తీశాను, నేను ఏదో వాడుకుందాం ఆ డబ్బాలో ఉన్నది ఏంటి అని. సో అప్పుడు నేను చెత్తని వేస్తే నాకు బయటకు వచ్చేది ఏంటి, చెత్తే కదా. సో ఇనిషియల్గా మనం మాట్లాడుకున్నప్పుడు డేటా పొల్యూషన్ అని మాట్లాడుకున్నాం. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని. మనకి సిస్టమ్ లోపలికి వెళ్ళి ఆర్ మనం అనలైజ్ చేసేది స్టార్ట్ చేసేది బ్యాడ్ డేటా ఆర్ అన్క్లీన్ డేటా అయితే, ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన దగ్గర నుంచి మనం బయటికి తీసి దీన్ని చార్ట్స్ ఆర్ గ్రాఫ్స్లో ప్రజెంట్ చేయాలంటే కూడా మనకు వచ్చేది అన్క్లీన్ డేటా, గార్బేజే వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ రికార్డ్స్ అవ్వచ్చు, రాంగ్ డేటా టైప్స్ అవ్వచ్చు, మిస్సింగ్ వాల్యూస్ నన్స్ చూసాం కదా, నల్ వాల్యూస్ అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్ లేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెలివరీ పార్ట్నర్కి ఈ రిలేషన్ లేదనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, నేను ఫోన్ చేసి కంప్లైంట్ చేశాను స్విగ్గీకి, ఏంటి అంటే స్విగ్గీ నాకు నా ఆర్డర్ ఇంకా రాలేదు అని. ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ టేబుల్లో డెలివరీ పార్ట్నర్ నంబర్ కనిపిస్తుంది, కానీ ఇది ఇక్కడ లింక్ లేకపోవడం వల్ల ఇక్కడ క్లిక్ చేయగానే పక్కన లింక్ ఉంటే డెలివరీ పార్ట్నర్ పేరు వచ్చేస్తుంది, కానీ క్లిక్ చేస్తే ఏం రావట్లేదు, ఎందుకనంటే ఈ రెండు లింక్ లేవు. సో అలాంటి ప్రాబ్లం కూడా ఉన్నప్పుడు మనం డేటాని అనలైజ్ చేయడం చాలా కష్టమవుతుంది. ఆ డేటాని తీసుకొని ఒక ఇష్యూ రిజాల్వ్ చేయాలన్నా కష్టమవుతుంది, ఎందుకంటే అక్కడ రిలేషన్షిప్ లేదు. కాబట్టి వీ స్ట్రగుల్ టు క్రియేట్ దట్ కనెక్షన్. మనం మాన్యువల్గా వెళ్ళి వేరే ఇంకో టేబుల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి వెతుక్కోవాల్సి వస్తుంది. సో దానివల్ల కంపెనీస్కి చాలా హై కాస్ట్ అండ్ బ్యాడ్ డేటా వల్ల మన అనాలిసిస్ కూడా బ్యాడ్గా వస్తుంది. అగైన్ వెరీ క్విక్ ఎగ్జాంపుల్, శాంసంగ్ వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్తో పాటు జనరల్గా కొన్ని కంపెనీస్ షేర్స్ అనేది ఇస్తుంది, ఓకేనా. సో సింపుల్గా చెప్పేస్తాను ఏమైంది అని. వాళ్ళు ఒక్కొక్క ఎంప్లాయీకి 80 వాన్స్ ఇవ్వాలి. ఇది మన కొరియన్ కరెన్సీ అనమాట, సౌత్ కొరియన్ కరెన్సీ. సో 80 వాన్స్ ఒక్కొక్క ఎంప్లాయీకి ఒక్కొక్క ఈక్విటీ అనేది అసైన్ చేసి ఉంటారు. కాబట్టి 2 ఈక్విటీ ఉన్న వాళ్ళకి 2 × 80, ఇట్లా తక్కువ అమౌంట్, లెట్ మీ సే 1000 వన్స్ ఇలా వెళ్ళుండాల్సింది. కాకపోతే ఎవరైతే కోడ్ చేసి ఆ పేరోల్ సిస్టంలో ఎంటర్ చేయబోయాడో, ఈ ఈక్విటీ ప్రతి నెల లేకపోతే సంవత్సరంకి ఒకసారి మీకు వస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసి తీసుకోవచ్చు అప్లికేషన్ నుంచి అని ఎవరైతే ఆ అప్లికేషన్ తయారు చేశాడో, వాడు ఆ కరెన్సీ బదులు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూపీయే అనుకుందాం ప్రస్తుతానికి, ఇన్ కేస్ కరెన్సీ కన్ఫ్యూజింగ్ ఉంటే, ఆ కరెన్సీ బదులు అక్కడ యూనిట్ని షేర్స్ అని మెన్షన్ చేశాడు. సో 80 వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 80 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న కంపెనీ 80 షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసేసింది. ఆ ఒక చిన్న మిస్టేక్ వల్ల, చెప్పాను కదా గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్, దానివల్ల జరిగిన నష్టం శాంసంగ్కి అంతా ఇంత కాదు. ఏంటంటే చెప్పాను కదా, ఎంప్లాయీ కరెన్సీ వన్ అనేది కరెన్సీ మెన్షన్ చేయబోయి దాన్ని షేర్స్ అని మెన్షన్ చేసేసాడు. దానివల్ల కంపెనీ ఆల్మోస్ట్ $105 బిలియన్ ఫ్యాంటమ్ షేర్స్ క్రియేట్ చేసింది. అంటే ఆ షేర్స్ ఎగ్జిస్ట్ అవ్వ, ఆ కంపెనీ వాల్యూ కూడా అంత కాదు, కాకపోతే అంత షేర్ క్రియేట్ అయిపోయి అందరికీ వెళ్ళిపోయాయి కూడా అకౌంట్స్లోకి నంబర్స్, ఇంత అమౌంట్ మీకు క్రెడిట్ అవుతుంది అని. కొంతమంది ఆ షేర్స్ని తీసుకొని అమ్మేశారు కూడా. సో ఒక చిన్న డేటా ఎంట్రీ మిస్టేక్ ఎంత పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేసింది అని అంటే, స్టాక్ ఇమ్మీడియట్గా వితిన్ 11 to 15 minutes 12% డ్రాప్ అయిపోయింది. $300 మిలియన్ మార్కెట్ వాల్యూ కోల్పోయారు. CEO రిజైన్ చేసేశారు. 6 months రెగ్యులేటరీ బ్యాన్ వేసేశారు వాళ్ళ మీద, ఎందుకంటే ఇంత నిర్లక్ష్యం అయిపోయింది, స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ చేస్తుంది కదా. సో బ్యాన్ చేసేశారు.
ఎవరైతే 16 ఎంప్లాయీస్ చలాగ్గా ఓకే వీళ్ళు కనిపెట్టేస్తారు ఇది యాక్చువల్ బై మిస్టేక్ వచ్చింది, ఈ లోపలే నేను క్యాష్ చేసుకోవాలని ఎవరైతే అమ్మేశారో వాళ్ళు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. సో ఒక చిన్న బటన్ క్లిక్ దీన్ని శాంసంగ్ $105 బిలియన్ కీ స్ట్రోక్ కేస్ స్టడీ అని అంటారనమాట. ఒక చిన్న డేటా మిస్టేక్ ఒక కంపెనీకి ఎంత పెద్ద రిస్క్ తేయగలిగిందో చూడండి. సో మీరు యాజ్ అ డేటా అనలిస్ట్, ఇఫ్ యూ పొజిషన్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రిక్రూటర్ ముందు మిమ్మల్ని మీరు డేటా క్వాలిటీ ఇష్యూస్కి అటెన్షన్ పే చేస్తున్నట్టు, డేటా క్వాలిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను వాటిని ఎలా ఐడెంటిఫై చేశాను, ఎలా ఫిక్స్ చేశాను, ఇలాంటి కేస్ స్టడీస్ రిక్రూటర్కి చెప్పినప్పుడు దీనివల్ల బిజినెస్లో ఇలాంటి జరిగే నష్టం ఆగిపోయింది. ఒక చిన్న ఇంటర్న్షిప్, ఒక చిన్న కేస్ స్టడీ మీరు సొంతగా ఆలోచించిందైనా కావచ్చు. ఇలాంటి మాటలు మనం ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు రిక్రూటర్కి అర్థమయ్యేది ఏంటి అని అంటే, మీ పని మీకు తెలుసు. అనాలిసిస్ చేయడం అంటే చార్ట్స్ కాదు. చార్ట్స్ బిల్డ్ చేయక ముందు జరిగే ప్రాసెస్ ఎంత క్రూషియల్ అని అంటే, అది చేయకపోతే కంపెనీ ఇలాంటి పెద్ద లాసెస్లోకి వెళ్ళొచ్చు ఒక చిన్న డేటా ఎంటర్ చేసే దగ్గర ఎవరిలో. ఓకేనా? ఇప్పుడు డేటా క్లీనింగ్, మనం ఆల్రెడీ ఇలాంటి డేటా క్లీనింగ్ చేయాల్సి ఉంటుందని ఇదివరకు మాట్లాడాం కదా. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ గురించి మాట్లాడాం కాబట్టి ఇది కూడా చూపిస్తున్నాను. కొన్నిసార్లు మనకి ప్రపంచం నుంచి లేకపోతే ఒక ఫామ్ నుంచి వచ్చే డేటా పర్ఫెక్ట్ క్లీన్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జాన్ స్మిత్, మిగిలిన పేర్లన్నీ నార్మల్గా వచ్చాయి. జాన్ స్మిత్ అనే పేరు మాత్రం సారా జోన్స్ అనే పేరు డబుల్ కోట్స్లో వచ్చాయి. నాకు పేరు డబుల్ కోట్స్లో అవసరం లేదు కదా, అన్నీ సేమ్గా ఉండాలి కదా. సో ఈ డబుల్ కోట్స్ నాకు ఎక్స్ట్రా క్యారెక్టర్స్ వచ్చేసాయి. సో అలాంటి వాటిని క్లీన్ చేయగలగడం, అవి ఎలా క్లీన్ చేయాలి నేను తర్వాత చెప్తా. ఇక్కడ చూడండి, John@gmail అనేది క్యాపిటల్లో రాశాడు. సో ఇది క్లీన్గా లేదు. ఇక్కడ ఒక నల్ వాల్యూ అంటే మైక్ అనే పర్సన్ అసలు మెయిలే ఇవ్వలేదు. అండ్ జాన్కి మనకు తెలిసిన సంగతే. దాని తర్వాత సిటీ చూడండి, బెంగళూరు విత్ క్యాపిటల్ బి ఉంది ఇక్కడ, బెంగళూరు విత్ స్మాల్ బి ఉంది ఇక్కడ, బిఎల్ఆర్ అని రాశారు, బెంగళూరు అని రాశారు, బెంగళూరు అని రాశారు. ఇవన్నీ ఒకే ఒక డేటా సెట్ అయినా కూడా, ఒకే ఒక వాల్యూ అయినా కూడా మనుషులు ఎంటర్ చేసేది వాళ్ళు ఎలా అయినా ఎంటర్ చేయొచ్చు కదా. సిటీ అన్నప్పుడు నెల్లూరు అంటే ఎన్ఎల్ఆర్, వైజాగ్, హైదరాబాద్ హెచ్వైడి, ఇట్లా మల్టిపుల్ ఫార్మాట్స్ మనం రాస్తాం. సో మనుషుల నుంచి సెలెక్ట్ చెయ్యని అన్నప్పుడు వాళ్ళు ఒక ఎగ్జాక్ట్ వాల్యూ సెలెక్ట్ చేయరు. మీరు కానీ గమనిస్తే కొన్నిసార్లు ఏ కంట్రీ నుంచి అని మిమ్మల్ని టైప్ చేసుకోనీకుండా ఒక డ్రాప్ డౌన్ ఇస్తారు. ఇండియా అయితే ఇండియన్ డైరెక్ట్ చూస్ చేసుకుంటారు. ఇలాంటి డెసిషన్ ఎందుకు కంపెనీస్ తీసుకుంటున్నారు అని అంటే, ఇలాంటి ఎర్రర్స్ వస్తే వాటిని క్లీన్ చేయడానికి ఒక్కొక్కటి చదివి ఏదేది, కొంతమంది షార్ట్ కట్స్ మెన్షన్ చేస్తారు, దాన్ని డైరెక్ట్గా నేను క్లీన్ చేసే మార్గం లేదు. సో నేను ఒక్కొక్కటి వెతికి లేకపోతే ఫిల్టర్ అప్లై చేసి బిఎల్ఆర్ అన్నిటినీ బెంగళూరుకి మార్చుకోవడం లాగా ఒక అప్రోచ్ని ఫాలో అవ్వాలి. ఇవన్నీ ఎలా చేయాలి అని అర్థం కాకపోతే మళ్ళీ వరి అవ్వద్దు. కొన్ని మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి చెప్తాను, కాకపోతే ఇన్ డీటెయిల్ ఎలా చేస్తాం అనేది చూపించినప్పుడు చెప్తాను. ఓకేనా? సో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అలా డ్రాప్ డౌన్ని చూస్ చేసుకోగలగడానికి రీజన్ చూసారు కదా, ఇది స్టేట్, ఇక్కడ నల్ వాల్యూ, ఇక్కడ నల్ వాల్యూ. సో అగైన్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే 80% ఆఫ్ రియల్ వరల్డ్ నుంచి మనకు వచ్చే డేటా అనేది మెస్సీగా, అన్క్లీన్డ్గా, అన్ఫిల్టర్డ్గా, ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఫాలో అవ్వకుండా వస్తూ ఉంటాయి. వాటిని క్లీన్ చేయడం ఎంతైతే మన బాధ్యత యాజ్ అ డేటా అనలిస్ట్, బిజినెస్కి కన్వే చేయడం. ఇక్కడ మనకి ఇంత అన్క్లీన్ డేటా వస్తుంది, దానివల్ల మనం ఇన్ని అవర్స్ ఓన్లీ క్లీనింగ్కి పెడుతున్నాము, డేటా క్లీనింగ్కి. అది ఒక్కటి ఫిక్స్ అయితే మనకు ఆ 2 hours సేవ్ అయినప్పుడు వీ కెన్ ఫోకస్ ఆన్ సంథింగ్ మోర్ ఇంపాక్ట్ఫుల్. దీన్ని ఫిక్స్ చేయడానికి రికమెండేషన్స్ ఏంటి, ఇలాంటి థాట్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అగైన్ ఇలాంటి కేస్ స్టడీ మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ అన్నప్పుడు మీరు తీసుకునే నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని, అప్పుడు మీరు ఇలాంటి అప్రోచ్ చెప్పగలగాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇలాంటి డేటా ఏదైతే ఉందో విచ్ ఇస్ నాట్ స్ట్రక్చర్డ్ ఆర్ వెరీ అన్క్లియర్, మల్టిపుల్ టైమ్స్ మెన్షన్ చేస్తున్నారు, దాన్ని క్లీన్ చేసిన తర్వాత మనం చూడగానే ఇట్ షుడ్ బి అ వెరీ స్ట్రక్చర్డ్ ఇన్పుట్. పేరు, ఊరు, పిన్ కోడ్, ఫోన్ నంబర్, ఈమెయిల్, ఏజ్. సో ఇలాగా థింగ్స్ బికమ్ క్లియరర్ వెన్ యూ క్లీన్ ద డేటా. సో మనం రియల్ వరల్డ్లో వాడే టూల్స్ ఇవేదైతే ఉన్నాయో, ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, వీటిని వాడి ఎలా చేయాలో అనేది నేను డీటెయిల్డ్గా తర్వాత చెప్తాను. కాన్సెప్చువల్గా ప్రతిదీ మీ అంతటి మీరు క్విక్గా రాసుకోగలిగేలాగా నేను మీకు నేర్పిస్తాను. ఓకేనా? సో ఐ థింక్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ ఏవైతే ఉన్నాయో పార్ట్ 2లో రిలీజ్ చేస్తాను. అగైన్ ఆ పార్ట్ 2 లాస్ట్, దాని తర్వాత వీ విల్ గెట్ స్టార్టెడ్ విత్ ఎక్సెల్, పైథన్ ప్యారలలీ. సో
ఇక్కడ వరకు చేసి రీలుక్ ఎట్ దిస్ వీడియో ఫస్ట్ నుంచి కావాలంటే వినండి, ఆ యాక్టివిటీ ఫినిష్ చేసి నాకు చెప్పండి. అండ్ మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. ఇది ఒక షేర్ జర్నీ, అంటే ఇక్కడ వరకు చెప్పేసి దాని తర్వాత ఆపేసి అలా కాదు. చెప్పాలంటే నేను మిగిలింది కూడా చెప్పొచ్చు, కాకపోతే ఈ రోజుకి ఇక్కడ వరకు చూసి ఆ తర్వాత విత్ ఇన్ నెక్స్ట్ 3 days కల్లా నేను నెక్స్ట్ వీడియో లాంచ్ చేసేసరికి యూ నీడ్ టు బీ రెడీ. ఎందుకు అని అంటే ఈ డెప్త్ మీకు బాగా అర్థమయ్యి నేను మీకు ఇచ్చిన 2 యాక్టివిటీస్ మీరు కంప్లీట్ చేస్తే మీకు నెక్స్ట్ కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత నేను మిమ్మల్ని అలానే తీసుకెళ్తాను. అండ్ మీకు అర్థం కాలేదు అనేది మీరు నాకు ఇప్పుడే కానీ చెప్పగలిగితే నేను దాన్ని మీకు అర్థమయ్యేలాగా కామెంట్కి రిప్లై చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకొక సపరేట్ వీడియో చేసి పెట్టాలా, లేకపోతే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినట్లయితే ఒక సపరేట్ వీడియో మీకోసం స్పెసిఫిక్గా షూట్ చేసి మీకు ఇన్బాక్స్లో పంపిస్తాను. కాకపోతే నాకు కావాల్సింది ఏంటి అని అంటే మీకు క్లియర్గా అర్థం అవ్వగలగడం. మీరు ఏది బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, బట్టి కొట్టాల్సిన అవసరం లేకుండా చెప్పే బాధ్యత నాది. కాకపోతే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, నాకు మీ సైడ్ నుంచి కావాల్సింది కమిట్మెంట్. నేను కమిట్ అవుతున్నాను నెక్స్ట్ 3 months, నెక్స్ట్ 6 monthsలో నేను నా లైఫ్ని, నా స్కిల్స్ని, నా కెరియర్ని చేంజ్ చేసుకుంటాను అని అనుకున్నప్పుడు మీకు కావాల్సిన ప్రతి ఇన్పుట్ ఫర్ ఫ్రీ ఇచ్చే బాధ్యత నాది. ఓకేనా? సో విత్ దట్ వీ విల్ కన్క్లూడ్ టుడేస్ వీడియో. మీరు టాస్క్స్ చేయండి, నాకు కామెంట్స్లో చెప్పండి, ఏం క్వశ్చన్స్ ఉన్నా అడగండి. నెక్స్ట్ వీడియో వెరీ సూన్ లాంచ్ అవబోతుంది. ఈ లోపల రెడీగా ఉండండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోకి వెళ్ళే కొద్దీ కోర్ కాన్సెప్ట్స్ క్రిటికల్వి మనం కవర్ చేస్తాం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ డే 1. మనం ఎక్సెల్, పైథాన్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, ట్యాబ్లు ఏం చూసుకున్నా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం రాబోయే దాంట్లో మాట్లాడతాం, ఇంక్లూడింగ్ డేటా విజువలైజేషన్. ఏ చార్ట్స్ వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేవి మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో బై దట్ టైమ్ ఆ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి మేక్ ష్యూర్ యు ఆర్ వెరీ ప్రిపేర్డ్. ఓకేనా నాన్న? ఆల్ ది బెస్ట్. మీరు యాక్టివిటీస్ చేయండి, వీడియో కావాలంటే ప్లేబ్యాక్ చేసుకోండి. ఏ కాన్సెప్ట్ అన్నా నేను రీఐట్రేట్ చేయాలన్నా లేకపోతే ఇంకేమన్నా కవర్ చేయాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇన్ కేస్ ఈ లాస్ట్ వరకు ఉంటే చాలా 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 థ్యాంక్ యూ. మీ కెరియర్లో ఈ డెసిషన్ తీసుకున్నందుకు, ఇక్కడ వరకు ఉన్నందుకు. ఈ థ్యాంక్ యూ విన్న వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు స్టిక్ దిస్ లాంగ్ టు లిసన్ టు దిస్. సో ఈ లాస్ట్ వరకు కానీ మీరు వినినట్లయితే మాత్రం చాట్లో ఒక యునీక్ ఎమోజీ ఏదన్నా పెట్టండి ఫర్ మీ టు అండర్స్టాండ్, ఓకే వీళ్ళు ఎండ్ వరకు చూశారు అని. ఓకేనా? థ్యాంక్ యూ. విత్ దాట్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.